Yeah. Happy afternoon to all. Good afternoon, everyone. ఈరోజు ఒక స్పెషల్ డే, డిఎండి డే. ఈ రోజుని మనం మనకు కావాల్సిన విలువైన సమాచారాన్ని తెలియజేసుకుంటూ మన లోపల ఉన్న చిన్న చిన్న సందేహాలన్నిటిని నివృత్తి చేయడానికి మన ఏఆర్డిఓ ఆర్గనైజేషన్కి ఎల్లవేళలా తోడుంటూ మనందరికీ ఎన్నో మంచి మంచి విషయాలు హెల్త్ గురించి, మన ఆరోగ్యం గురించి అహర్నిశలు శ్రమిస్తూ ఇలా ఉండాలి, డిఎండి వాళ్ళు ఇలా ఉండాలి, ఎండి వచ్చిన వాళ్ళు ఇలా ఉండాలి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇంకా ఎక్కువ లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు అని ప్రతి క్షణం మనతో అనుసంధానం అవుతూ ఏఆర్డిఓతో మమేకమవుతూ తన విలువైన సమయాన్ని మన ఏఆర్డిఓ అందరి కోసం కేటాయిస్తూ తను మనకి ఎంతో కావాల్సిన నాలెడ్జ్ని మొత్తం ఇస్తున్న ఏకైక పర్సన్ మన డాక్టర్ ప్రవీణ్ కలపాల గారు. వెల్కమ్ సార్. నౌ ది డిజిటల్ డాష్ ఈస్ యువర్స్. వి వాంట్ యువర్ సజెషన్స్ అండ్ ఇంపార్టెంట్ స్పీచ్ సార్ ఆన్ దిస్ డిఎండి డే. థ్యాంక్ యూ రాజేష్ గారు. అందరికీ వామ్ వెల్కమ్ అండి. హోప్ అందరూ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా. అండ్ అమరావతి రేర్ డిసీజ్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ చేస్తున్న ఈ జూమ్ సెషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వామ్ వెల్కమ్. అండ్ అమరావతి రేర్ డిసీజ్ ఆర్గనైజేషన్ మెయిన్ చైర్పర్సన్ అయిన శోభరాణి మేడం గారికి, అండ్ ఈరోజు ఈ జూమ్ సెషన్ హోస్ట్ చేస్తున్న రాజేష్ గారికి, అండ్ నా తోటి మిత్రులందరికీ, అండ్ ఈ జూమ్ సెషన్ అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఏ హ్యాపీ ఆఫ్టర్నూన్. సో అందరికీ డిఎండి అవేర్నెస్ డే నాడు, సో పండగ రోజు కూడా ఇంతమంది అటెండ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సో బ్రీఫ్గా నేను ఆల్రెడీ చాలా సెషన్స్లో తీసుకున్నాను. ఇదేంటంటే జస్ట్ అవేర్నెస్ సెషన్ కాబట్టి డిఎండి లో మనకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలాగే మనం తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు, అది మనం ఇంట్లోనే ఉంటే మీ అందరికీ తెలుసు మన లైఫ్ స్పాన్ని మాత్రం మనం పెంచగలం. సో మెడిసిన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అండ్ అందరికీ తెలిసిందే, అది ఇంకా రీసెర్చ్లో ఉంది. అండ్ మీన్ టైం మన జీవితం బాగుండాలి అంటే కనుక నిత్యం మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఉన్నదాంతో కాకుండా ఇంకా బెటర్ ఎలా అవ్వచ్చు అని ఎక్కువగా తెలుసుకుందాం ఈరోజు. సో అసలు ముందు మస్కులార్ డిస్ట్రోఫీ అంటే ఏంటి? దయచేసి అందరూ మ్యూట్లో ఉండండి. నేను జస్ట్ పవర్ పాయింట్ షేర్ చేస్తానికి ట్రై చేస్తున్నాను. ఓకే. ఐ హోప్ స్క్రీన్ అందరికీ కనిపిస్తుంది అనుకుంటా. ఎస్. సో సార్ చెప్పినట్టు నా పేరు ప్రవీణ్ అండి. నేను ఫిజియోథెరపిస్ట్ని. విజయవాడలో పున్నమ్మ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ గత 14 ఏళ్ల నుంచి రన్ చేస్తున్నాను. సో ఈరోజు మన టాపిక్ డిఎండి. సో డిఎండి అంటే డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ. సో ఇక్కడ పక్కన మనకి కనిపిస్తున్న బొమ్మ ఏంటంటే మన మజిల్ని మనం ఒక మైక్రోస్కోప్లో చూస్తే ఇంటర్నల్గా ఈ విధంగా ఉంటుంది. సో మనకు అందరికీ కేరళ దేనికి ప్రాముఖ్యత అండి? మనకి కేరళ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఆయుర్వేద. ఇంకా ఏమండి? కోకోనట్. ఇంకా అండి? సీ ఏరియాస్, సముద్రం. ఓకే. సముద్రంలో ఏమన్నా పోటీలు జరుగుతూ ఉంటాయా? కేరళలో మనం బాగా చూస్తూ ఉంటాం.
ఓనం సార్. ఫ్లాట్స్ ఏమండి ఫ్లాట్స్ ఇంకొకసారి చెప్పండి, క్లియర్ గా లేదు వాయిస్. ఫ్లాట్స్ ఓనం ఫ్లాట్స్ సార్. పడవల పోటీలు జరుగుతాయి సార్. ఎస్ ఆ పడవల పోటీ కోసమేనండి నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగింది. కేరళలో యూజువల్ గా చూస్తూ ఉంటాం, ఒకటే పొడుగైన పడవలో మనుషులు తెడ్డు పట్టుకుని బాగా అందరూ ఒక్కటేసారి సింక్రొనైజ్ గా ఇట్లా చేతుల్ని ఊపుతూ ఆ పడవని ముందుకి వెళ్ళటానికి ట్రై చేస్తారు. ఆ పోటీలో మనం గెలవాలని చెప్పి అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన కండరాల్లో కూడా అదే రకంగా ఎవరైతే కేరళలో తెడ్డి పట్టుకుని పడవల పోటీల్లో ఎలా పాటిస్తారో, మనం ఒక కండరాన్ని ముడవాలన్నా మన కండరం జాపాలన్నా అదే రకంగా ఇక్కడ బొమ్మలో కూడా చూడొచ్చు మీరు, రెడ్ కలర్ గా ఉన్నాయి కదా. మనం చెయ్యి ఇట్లా గనక ముడిస్తే ఒకేసారి మన మజిల్ ఇలా ముడుచుకుంటది. అలాగే మనం చెయ్యి జాపితే అలాగే మన మజిల్ ఇలా విచ్చుకుంటది అనమాట. సో ఇది అల్ట్రా మైక్రో స్ట్రక్చర్ గా మనం నిత్యం ప్రతి పని జరిగేటప్పుడు మన మజిల్ ఈ విధంగా దగ్గరికి వస్తుంది, అలాగే దూరంగా జరుగుతూ ఉంటది. సో ఆ దగ్గరగా వచ్చేదే మనకి మయోసిన్ ఫైబ్రిల్ అంటాం. సో అది మిగతా స్ట్రక్చర్లో అంటే ఇంకా చెప్పాలంటే ఈ మజిల్ స్ట్రక్చరే ఒక క్లాస్ అంతా సరిపోతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈ డిఎండిలో సో ఈ విధంగా మజిల్ మూమెంట్ జరిగేటప్పుడు కొన్ని ప్రోటీన్ మాలిక్యూల్స్ అంటే డిస్ట్రోఫిన్ అనే ప్రోటీన్ మాలిక్యూల్ ఇది దీనికి హెల్ప్ చేస్తూ ఉంటది అనమాట. ఈ మజిల్ ఇలా ముడుచుకోవడానికి తెరుచుకోవడానికి ప్రోటీన్ మాలిక్యూల్ డిస్ట్రోఫిన్ అనేది పట్టుకుని ఉంటే గనక మనకి ఈజీగా మనం కండరం ముడవగలుగుతాం. సో మనకి ఈ మస్కులర్ డిస్ట్రోఫీలో ఆ డిస్ట్రోఫిన్ అనే ప్రోటీన్ మాలిక్యూల్ ఎక్కువగా బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి మనకి ఈ విధంగా మజిల్ కంట్రాక్షన్ ఎఫెక్టివ్ గా జరగదు. సార్ రాజేష్ సార్ 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 సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది రిపీటెడ్ గా. ఓకే సార్, నోట్ చేస్తా. సార్ చెప్పండి సార్ ఇప్పుడు. ఈ విధంగా మన మజిల్ ఎట్లా అయితే కంట్రాక్ట్ అవుతూ రిలాక్స్ అవుతూ ఉంటుందో మనం రోజువారీ చేసే పనుల్లో, మస్కులర్ డిస్ట్రోఫీలో ఏంటంటే ఈ కంట్రాక్షన్ రిలాక్స్ అయ్యే క్రమంలో కొంత ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి డిస్ట్రోఫిన్ అనే ప్రోటీన్ క్రోమోజోమల్ లెవెల్లో అంటే కణం అల్ట్రా మైక్రో స్ట్రక్చర్లో ఆ జీన్లో ప్రాబ్లం ఉండటం వలన ఈ డిస్ట్రోఫిన్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. సో నార్మల్గా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయగలిగిన పనులు ఇట్లా మస్కులర్ డిస్ట్రోఫీ వచ్చిన తర్వాత క్రమేపీ అంటే మనకి మెడికల్ టెర్మినాలజీలో చెప్పాలంటే మనకి ఎన్ని ఎముకలు ఉంటాయండి ఎవరికైనా తెలుసా? మన బాడీ మొత్తం ఒక్కొక్క ఎముకని లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఎన్ని ఎముకలు ఉంటాయి? నేనే చెప్తాను. అంటే మన తల కానీ చేతులు కానీ ఎముకలు, మన పక్కటెముకలు అన్నీ, మన వెన్నుపూసలు అన్నీ కలుపుకుంటే 206 ఎముకలు ఉంటాయి బాడీలో. అలాగే అంటే కొన్ని కలిసిపోయి ఉంటాయి, కొన్ని విడివిడిగా ఉంటాయి. సో అన్నీ కలుపుకొని చూసుకుంటే ఒక 206 ఉంటాయి. అట్లాగే మన కండరాలు కూడా 300 నుంచి 500 వరకు ఉంటాయి. సో ఇట్లా ప్రతి కండరంలో అల్ట్రా మైక్రో స్ట్రక్చర్లో ప్రతి ప్రోటీన్ మాలిక్యూల్ అంటే డిస్ట్రోఫిన్ అనే మాలిక్యూల్ బ్రేక్ డౌన్ అవటం వలన ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే మజిల్ చేయాల్సిన పని చేయలేకపోవటం అన్నమాట. సో అసలు మనం ఉద్భవించడానికి మెయిన్ కారణం మన తల్లి నుంచి వచ్చే ఓవం, అలాగే తండ్రి నుంచి వచ్చే స్పర్మ్ అన్నమాట. ఆ రెండు సంయోగం చెంది ఒక జైగోట్ గా ఫామ్ అయ్యి తర్వాత పిండ రూపంలో మన తల్లి గర్భంలో 9 నెలలు ఉన్న తర్వాత
ఆ 9 నెలలు దాటిన తర్వాత మనం ఈ భూమి మీదకి వస్తాం కదా. సో ఈ వచ్చే క్రమంలో అంటే తల్లి నుంచి వచ్చే ఓవంలో ఒక 23 పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్, అలాగే తండ్రి నుంచి వచ్చే స్పర్మ్ లో ఒక 23 పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో టోటల్ గా ఈ 46 క్రోమోజోమ్స్ అనేవి ఈ ఈ జైగోట్ లో ఫామ్ అవుతాయి అన్నమాట. సో క్రోమోజోమ్స్ అంటే ఏం లేదండి, నేను ఇందాక ఒక మజిల్ ని మనం మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే ఎలా మనకి ఇట్లా కేరళలో పడవ పోటీలు జరిగినట్టు ఎట్లా ఆ తెడ్డులు పట్టుకొని ఈ మూమెంట్ అంతా ఎలా జరుగుతుందని చెప్పాను, అలాగే ఒక జైగోట్ ఆర్ఎల్స్ మన బాడీలో ఏ కణం తీసుకున్నా దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్లో బైనరీ లాంగ్వేజ్ అని ప్రతి ప్రతి కమాండ్ 1 ఆర్ 0గా మన కంప్యూటర్ ఎలా చెప్తుందో, మన హ్యూమన్ కి కూడా, మన మనుషుల్లో కూడా ప్రతి కణంకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. దాన్నే జీన్స్ అంటాం, లేదంటే క్రోమోజోమ్స్ అంటాం. సో ఆ క్రోమోజోమ్స్ అల్ట్రా మైక్రో స్ట్రక్చరే జీన్స్ అన్నమాట. సో ఈ ఎప్పుడైతే మన తల్లి నుంచి ఓవం ద్వారా, తండ్రి నుంచి స్పర్మ్ ద్వారా రెండు సంయోగం చెందటం వలన ఒక జైగోట్ ఫామ్ అయిందో, అంటే తల్లి నుంచి కొన్ని లక్షణాలు, తండ్రి నుంచి కొన్ని లక్షణాలు మనకి ఎలా అయితే వస్తాయో దాని కోడింగ్ లాంగ్వేజే క్రోమోజోమ్ రూపంలో. మీకు అర్థమైన భాషలో చెప్పాలి అంటే, సో అక్కడ 23 పెయిర్స్ అంటే 23 తల్లి నుంచి 23 తండ్రి నుంచి కలవటం వలన ఆ ఓవం అండ్ స్పర్మ్ మనకి ఒక జైగోట్ వస్తుంది. అంటే 46 క్రోమోజోమ్స్ ప్రతి కణంలోనూ ఉంటుంది. సో ఈ ఒక్క జైగోట్ బ్రేక్ డౌన్ అయ్యి కొంచెం పెద్దగా మారి ఎక్కువ కణాలు, అంటే కొన్ని మన ఇంటర్నల్ గా బాడీలో కణాలు అంటే లంగ్, లివర్, హార్ట్, బ్రెయిన్ ఇట్లా ఎలా మారతాయో అలాగే కొన్ని కణాలు కండరాలు గాను, కొన్ని కండరాలు ఎముకలు గాను మారి మన బాడీ అంతా ఫామ్ అవుతుంది అనమాట. మన తల్లి గర్భంలో మనం బయటికి భూమి మీదకి వచ్చిన తర్వాత 9 నెలల తర్వాత మనకి ఒక కణంలో, అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ బొమ్మ చూసుకుంటే ఈ కణంలో క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోమ్ లో మనకి డిఎన్ఏ హెలికల్ మోడల్ అని చెప్పి ప్రోటీన్ మాలిక్యూల్స్ ఇలా మెలితిరిగి ఉంటాయి. ఇక్కడ మనకి 2 హెలికల్ మోడల్స్ కలిపి ఒక డిఎన్ఏ అంటారు. అలాగే అదే కణంలో ఒక ఆర్ఎన్ఏ కూడా ఉంటది. సో ఈ ఎమినో యాసిడ్స్, ఈ ప్రోటీన్ మాలిక్యూల్స్ అన్నీ కలవటం వలన మనం ఇట్లా ఫామ్ అయ్యాం అనమాట. ఈ ఫామ్ అయ్యే క్రమంలో అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ జీన్స్ ఒక ప్రోటీన్ తో ఫామ్ అయితే ఆ ప్రోటీన్స్ అన్నీ కలిపి ఒక మజిల్ ఫామ్ అవుతుంది, మజిల్ గా ఫామ్ అవుతుంది. సో మనకు ఇప్పుడు మస్కులర్ డిస్ట్రోఫీ ఏంటి అని చూసుకుంటే, ఇట్ ఈస్ ఏ హెట్రోజీనస్ గ్రూప్. హెట్రోజీనస్ అంటే ఇది వంశపారపర్యంగా మన తల్లి జీన్స్ లో కానీ తండ్రి జీన్స్ లో కానీ ఉన్న లోపం వలన మనకి ఈ వ్యాధి వస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఏ హెట్రోజీనస్ గ్రూప్ ఆఫ్ ఇన్హెరిటెడ్ డిజార్డర్. ఇన్హెరిటెడ్ అంటే ఇది వంశం పారపర్యంగా వచ్చేదే, కానీ మనకి ఏదైనా ఇబ్బంది వచ్చో లేదంటే వేరే వేరే సోర్స్ నుంచో ఈ వ్యాధి రావటం అనేది జరగదు. ఈ క్రోమోజోమ్స్ లో లోపం వలన, ఈ క్రోమోజోమ్ లో ఉన్న ప్రోటీన్ మాలిక్యూల్ లోపం వల్లనే మనకి మస్కులర్ డిస్ట్రోఫీ వస్తుంది. సో a muscular dystrophies are a heterogeneous group of inherited disorder with gradual degeneration of muscle fibers. సో నేను ఏదైతే మీకు ఫస్ట్ లో మజిల్ టిష్యూ చూపించానో ఆ మజిల్ ఫైబర్ గ్రాడ్యువల్ గా డీజనరేట్ అవుతూ ఉంటది. అంటే డిస్ట్రోఫిన్ ప్రోటీన్ మాలిక్యూల్ బ్రేక్ డౌన్ అయ్యి ఆ ప్లేస్ లో ఒక కొవ్వు కణం వచ్చి చేరుతుంది అనమాట. సో మనకి డిస్ట్రోఫిన్ ఉంటే చక్కగా మజిల్స్ ని పటిష్టం చేసుకోగలుగుతాం, చక్కగా అన్ని పనులకి పనికొస్తుంది. బట్ ఈ జెనెటికల్ లోపం వలన ఆ పర్టికులర్ డిస్ట్రోఫిన్ ఉన్న ప్లేస్ లో కొవ్వు కణం వచ్చి చేరేసరికి ఆ పర్టికులర్ మజిల్ ఏదైతే పని చేయాల్సి వస్తుందో ఆ పని చేయలేకపోవటమే ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అన్నమాట. సో బేస్డ్ ఆన్ ద మోడ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ద ఏజ్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ ద డిసీజ్, కోర్స్ ఆఫ్ ఇల్నెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మజిల్ వీక్నెస్, ఇట్ ఈస్ ఆఫ్ 6 to 9 టైప్స్. సో దీంట్లో కూడా మస్కులర్ డిస్ట్రోఫీలో కొన్ని రకాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
సో ఇక్కడ మీకు ఇందాక నేను చెప్తున్నా కదా, అల్ట్రా మైక్రో స్ట్రక్చర్ ఆఫ్ ఎ మజిల్లో మనకి ఈ డిస్ట్రోఫిన్ అనే ప్రోటీన్ మాలిక్యూల్ ఇలా బైండ్ అయి ఉంటది మజిల్ సెల్ మెంబ్రెయిన్ కిను ఈ యాక్టిన్ ఫిలమెంట్ అంటే మీకు ఇక్కడ చూడండి. సో ఈ సెల్ మెంబ్రెయిన్ కి యాక్టిన్ ఫిలమెంట్ కి కింద ఉండేది మయోసిన్ అనేది కదలికలు జరుగుతూ ఉంటది మజిల్లో. మజిల్ ని దగ్గరికి తీసుకొస్తుంది, అలాగే దూరంగా తీసుకెళ్లే ప్రోటీన్ మాలిక్యూల్ మయోసిన్. సో దానిపైన ఇది పని చేయడానికి ఉపయోగపడేది యాక్టిన్ ఫిలమెంట్ అన్నమాట. అంటే ఇక్కడ నుంచి మనం తీసుకునే శ్వాస మన మజిల్లోకి వెళ్ళి ఆ మజిల్లో ఇక్కడ ఆక్సిజన్ ఇస్తేనే ఈ మయోసిన్ కదలగలుగుతుంది. సో ఈ రెండిటికి లింక్ అయినదే డిస్ట్రోఫిన్ అనే ప్రోటీన్ మాలిక్యూల్. ఈ డిస్ట్రోఫిన్ అనేది బ్రేక్ అయిపోయేటప్పుడు మనకి ఈ మయోసిన్ ఫిలమెంట్స్ కదలలేవు ఇంకా. సో ఆ కదలికలు లేక మనకి ఇక రోజువారీ చేసే దినచర్యలు అన్నీ కూడా కష్టంతో కూడుకున్నట్లు అవుతాయి. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న 1 kg వెయిట్ మనం చేత్తో పైకి లిఫ్ట్ చేయాలి అన్నప్పుడు, సో మన భుజం కింద కండరం బైసెప్స్ అని అందరికీ తెలుసు కదా, మనం చెయ్యి ఇలా అనుకుంటే ఇది బైసెప్స్ మజిల్. సో ఈ చేత్తో మనం ఇట్లా వెయిట్ లేపాలన్నప్పుడు ఇక్కడ పర్టికులర్ మజిల్ దగ్గరికి రావాలి, అంటే ఇక్కడ యాక్టిన్ మయోసిన్ ఫిలమెంట్స్ పనిచేయాలి. సో ఆ బైండ్ అయ్యే టైంలో ఇక్కడ డిస్ట్రోఫిన్ లేదనుకోండి, ఆ యాక్టిన్ మయోసిన్ ఇలా ముడుచుకోలేదన్నమాట. సో ఆ ముడుచుకోలేక ఆ పని 1 kg వెయిట్ మనం చేత్తో లేపలేకపోవడం జరుగుతుంది. సో ఇట్లా క్రమేపీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యంగా చక్కగా స్కూల్కి వెళ్ళే పిల్లలు నడవలేకపోవడం, లేదంటే కొంత దూరం నడిచి పడిపోవడం, గ్రాడ్యువల్గా కింద పడి లెగవలేకపోవడం, సో మెట్లు ఎక్కడం కష్టంతో కూడుకుంటాం, ఇవన్నీ బాడీలో ఉన్న మజిల్లో ప్రతి మజిల్ కణంలో ఈ డిస్ట్రోఫిన్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. సో ఆ ప్రాబ్లం రావటంతోనే మనం రోజువారీ పనులు చేసుకోలేకపోవడం జరుగుతుంది. సో ఐ హోప్ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. ఎక్కువ మెడికల్ టెర్మినాలజీ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు అసలు ఇది మెడిసిన్ రాకపోవడానికి కూడా కారణం ఏంటి అంటే ఈ డిస్ట్రోఫిన్ బైండ్ చేసే మెడిసిన్ ఇంకా సైంటిస్టులు కనుక్కోలేకపోతున్నారు. అండ్ ఒక డిస్ట్రోఫిన్ ప్రోటీన్ మాలిక్యూల్ అయితే ఏదో రకంగా దాన్ని కనుక్కోవచ్చు, కానీ బాడీలో కొన్ని వందల మజిల్స్ ఉన్నాయి. ఆ వందల మజిల్స్ లో కొన్ని వేల డిస్ట్రోఫిన్ ప్రోటీన్ మాలిక్యూల్స్ బైండ్ అయ్యే ప్రోటీన్ కనుక్కోవడం కష్టంతో కూడుకుంది, కాబట్టి ఇది బాగా లేట్ అవుతుంది. అండ్ అంటే సైంటిస్ట్ కూడా చాలా కష్టంగా ఉందన్నమాట దీనికి మెడిసిన్ కనుక్కోవడానికి. సో ఆ బైండింగ్ ప్రోటీన్ కనుక్కుంటే గనక మన అందరికీ మెడిసిన్ వచ్చేస్తుంది. సో ద మస్కులర్ డిస్ట్రోఫీస్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ జెనెటికలీ ఇన్హెరిటెడ్. సో మనం ఇందాక చూసుకున్నట్టు మన తండ్రి నుంచి వచ్చే క్రోమోజోమ్స్ ని ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్ అంటాం. తల్లి నుంచి వచ్చేది ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్ అంటాం. అంటే ఇద్దరిలోనూ ఎక్స్ ఉంటుంది. అలాగే తండ్రి దగ్గర వై ఉంటుంది, తల్లి దగ్గర ఎక్స్ ఉంటుంది. సో తల్లి నుంచి వచ్చే క్రోమోజోమ్స్ ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్ అయితే తండ్రి నుంచి వచ్చేది XY క్రోమోజోమ్ అనమాట. సో ఈ ఎక్స్ లింక్ రెసెసివ్ డిసార్డరే మస్కులర్ డిస్ట్రోఫీ. సో మస్కులర్ డిస్ట్రోఫీస్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ జెనెటికల్లీ ఇన్హెరిటెడ్, అంటే జీన్స్ ద్వారా పిల్లలకి వచ్చే ఇన్హెరిటెన్స్ లోపమే ఈ ఎక్స్ లింక్ రెసెసివ్ డిసార్డర్ అంటారు. సో మీన్స్ ఎ సింగిల్ రెసెసివ్ జీన్ ఆన్ ఎక్స్ క్రోమోజోమ్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ మేల్స్. సో ఈ మేల్స్ లో అంటే తండ్రి నుంచి వచ్చే క్రోమోజోమ్ లోపం, తల్లి ఎప్పుడూ కూడా క్యారియర్ అవుతారు, కానీ తల్లి నుంచి అంటే లేడీస్ ఎప్పుడూ క్యారియర్స్ అవుతారు. అండ్ ఇద్దరు ఎక్స్ లింక్ రెసెసివ్స్ కనుక, అంటే తండ్రి నుంచి వచ్చే ఎక్స్ క్రోమోజోమ్, తల్లి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ లో లోపం ఉంటే గనక అప్పుడు ఆడవారిలో కనిపిస్తుంది, కానీ లేదు అంటే ఎక్కువగా ఈ మస్కులర్ డిస్ట్రోఫీ డిఎండి అనేది ఎక్కువగా మేల్స్ లోనే డామినెంట్ గా కనిపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఏ నాన్ ఇన్ఫ్లమేటరీ. ఇన్ఫ్లమేషన్ అంటే ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలి అంటే ఇప్పుడు కోవిడ్ ఉందనుకోండి, మన ఇంట్లో ఒకరికి వస్తే ఆ వీధిలో అందరికీ, అక్కడ ఉన్న కమ్యూనిటీ అందరికీ కూడా కోవిడ్ రావచ్చు.
బట్ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది ఇది నాన్ ఇన్ఫ్లమేటరీ, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవ్వదు. అది ఓన్లీ జెనెటికల్ లోపం వలన మన పేరెంట్స్ లో ప్రాబ్లం ఉంటే, అంటే పేరెంట్స్ లో కాదు, పేరెంట్స్ జీన్స్ లో డిఫెక్ట్ ఉంటే గనక అది పిల్లలకి రావచ్చు. అలాగే ఇట్ ఈస్ ఏ నాన్ కమ్యూనికబుల్, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవ్వదు, ఒకళ్ళు ఇన్ఫెక్షన్ నుంచి ఇంకొకళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వటం జరగదు అనమాట. ఇట్ ఈస్ ఏ ప్రోగ్రెసివ్ మజిల్ వీక్నెస్. యూజువల్గా మనకి మన బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ కొన్ని 24 hours పనిచేస్తూనే ఉంటాయి. ఎందుకు అంటే భూమికి ఒక అయస్కాంత శక్తి ఉంటుంది, అది మన బాడీని కిందకి లాగేస్తూ ఉంటుంది. సో ఆ అయస్కాంత శక్తికి కౌంటర్గా కొన్ని మజిల్స్ మన బాడీని నిలపటం కోసం ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి. సో ఆ నిత్యం పనిచేసే మజిల్స్ ఈ మస్కులర్ డిస్ట్రోఫీ ప్రాబ్లంలో, మస్కులర్ డిస్ట్రోఫీ క్లయింట్లో ఆర్ పేషెంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు నిత్యం పనిచేసే మజిల్స్ ఎప్పుడూ కూడా అలసిపోయి ఆ డిస్ట్రోఫిన్ లోపంతో అక్కడ ఎక్కువగా ఫ్యాట్ కణాలు కనిపిస్తాయి. అందుకే మీకు కాలు పిక్క కండరాలు లేదంటే వీపు కండరాలు ఇవి జనరల్గా లావుగా కనిపిస్తూ ఉంటాయి డిఎండి పేషెంట్లో. సో ఇది కారణం కూడా ఇదేనండి. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ మజిల్ వీక్నెస్. ఎప్పుడు కూడా ఒకేసారి మనం బెడ్ రిడన్ అవ్వటం జరగదు. నిదానంగా నడవగలిగే వాళ్ళు నడవలేకపోవడం, తర్వాత కూర్చునే వాళ్ళు కూర్చోలేకపోవడం, అండ్ ఈవెన్ పడుకున్నా సరే ఇబ్బందులు వస్తాయి. సో గ్రాడ్యువల్ గా ప్రోగ్రెసివ్ మజిల్ వీక్నెస్ ఉంటుంది, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకేసారి ప్రాబ్లం అనేది ఉండదు మస్కులర్ డిస్ట్రోఫీలో. అండ్ ఇక్కడ విత్ నో న్యూరలాజికల్ కాజ్, ఏది కూడా న్యూరలాజికల్ కాజ్ అనేది కనిపించదు మనకి మస్కులర్ డిస్ట్రోఫీలో. అండ్ ఇక్కడ మనకి మెయిన్ గా చూసేది మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్సే ఎక్కువగా మస్కులర్ డిస్ట్రోఫీలో చూస్తాం. అంటే కండరాలు కానీ, కండరాల్లో సమస్య ఎక్కువ రోజులు ఉంటే ఎముకల్లో కూడా మనకి తేడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పక్కన ఒక మజిల్ బొమ్మ ఉంది చూడండి. అండ్ డిస్ట్రోఫిక్ మజిల్ ఫైబర్ రిపేర్ జరుగుతూ ఉంటుంది. ఆ రిపేర్ జరిగే టైంలో అక్కడికి ఫ్యాట్ కణం వచ్చి చేరుతుంది, ప్రోటీన్ ఇంకా ఆక్యుపై చేయలేదు. సో ఆ పర్టికులర్ మజిల్ ఎట్రోఫీ అవుతూ ఉంటుంది, మస్కులర్ డిస్ట్రోఫీ అవుతూ ఉంటుంది. అండ్ డెఫినేషన్ ఆఫ్ మస్కులర్ డిస్ట్రోఫీ తీసుకుంటే, ఇట్ రిఫర్స్ టు ఎ గ్రూప్ ఆఫ్ హెరిడిటరీ డిసార్డర్స్ దట్ కాస్ ప్రోగ్రెసివ్ జనరలైజ్ మజిల్ వీక్నెస్ అండ్ మజిల్ లాస్. సో ఎక్కడైతే ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతుందో, నేను ఇందాక చెప్పినట్టు అక్కడ ఫ్యాట్ కణం వచ్చి చేరుతుంది. ఆ ఫ్యాట్ కణం చేరేసరికి మజిల్ లాస్ అనేది జరుగుతుంది. మజిల్ లాస్ జరిగి మజిల్ ని బాగా లావుగా కనిపిస్తుంది. ఆ లావుగా కనిపించడానికి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసామనుకోండి, నార్మల్ పర్సన్స్ మజిల్ పెరుగుతాయి. బట్ మస్కులర్ డిస్ట్రోఫీలో ఓవర్గా ఎక్సర్సైజ్ చేస్తే గనక ఓవర్గా డిస్ట్రోఫిన్ బ్రేక్ డౌన్ అయ్యి ఆ ఏరియాలో ఓవర్గా ఫ్యాట్ కణం వచ్చి చేరుతుంది. సో అక్కడ మజిల్ లాస్ అయిపోతూ ఉంటుంది. సూడో హైపర్ట్రోఫీ అంటాం. అంటే హైపర్ట్రోఫీ అంటే బాగా లావుగా కనిపిస్తుంది, కానీ అది మెయిన్ మజిల్ కాదు, సమ్ అదర్ ఫ్యాట్ కణం కాబట్టి అది సూడో హైపర్ట్రోఫీ అంటాం. మస్కులర్ డిస్ట్రోఫీలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక 3600 మేల్స్ లో చూసుకుంటే ఒక్కళ్ళు మాత్రం సఫర్ అవుతున్నారు మస్కులర్ డిస్ట్రోఫీ స్టాటిస్టికల్ గా తీసుకుంటే. అండ్ డిఎండి ఎప్పుడూ కూడా 6 years లోపే కనిపిస్తుంది. అండ్ అబోవ్ 6 years కనిపించదా అంటే కనిపించవచ్చు అండి. అండ్ మనం ఐడెంటిఫై చేయకపోవచ్చు 6 years లోపు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, నడవలేకపోతున్నారని చెప్పి తల్లో తండ్రో ఎత్తుకుని తీసుకెళ్ళటం, ఎత్తుకుని తిప్పటం. బట్ ఫైనల్ గా అది కూడా కష్టంతో కూడుకున్నప్పుడు యూజువల్ గా ఇంకా డాక్టర్ ని సంప్రదించడం, అక్కడ డయాగ్నోస్ అవ్వటం జరుగుతుంది. డిస్ట్రోఫీ అంటే అబ్నార్మల్ గ్రోత్, నార్మల్ గ్రోత్ కాదు, అది ఒక అబ్నార్మల్ గ్రోత్ అన్నమాట. సో ఇందాక నేను చెప్పాను కదా, ఒక 7 to 9 టైప్స్ ఆఫ్ డిస్ట్రోఫీస్ ఉన్నాయని చెప్పి. సో సూడో హైపర్ట్రోఫిక్ మస్కులర్ డిస్ట్రోఫీయే డిఎండి అంటారు, డ్యూచిన్ మస్కులర్ డిస్ట్రోఫీ అని కూడా అంటారు. దీనికి ఇంకొక పేరు సూడో హైపర్ట్రోఫీ మస్కులర్ డిస్ట్రోఫీ ఆర్ డిఎండి. డిఎండి అంటే డ్యూచిన్స్ మస్కులర్ డిస్ట్రోఫీ. ఇంకొక రకం ఏంటంటే బెక్కర్ టైప్ ఆఫ్ డిస్ట్రోఫీ. సో యూజువల్గా డిఎండి అనేది చిన్న వయసులోనే మనం పసిగట్టగలుగుతాం. బెక్కర్ అనేది అబోవ్ 6 years తర్వాత మనకి, ఆర్ఎల్స్ 10 years తర్వాత ఎవరైనా పడిపోయి లెగిసే క్రమంలో మనకి గోవర్ సైన్ ఉంటుంది. లెగిసేటప్పుడు మోకాళ్ళు పట్టుకుని లెగుస్తాం, తర్వాత మన ఛాతిని వెనక్కి ఇసురుతారు అనమాట బెక్కర్ సైన్ లో. అది టిపికల్ ఫ్యూచర్ బెక్కర్ టైప్స్ ఆఫ్ డిస్ట్రోఫీలో. అలాగే ఫేషియోస్కాపులో హ్యూమరల్ ఆర్ లాండౌజీ డిజెరిన్ డిస్ట్రోఫీ అంటే
ఇది ఈ పేరులోనే ఉందండి, ఫేషియో స్కాపులో హ్యూమరల్. ఫేషియో అంటే మన ముఖం, స్కాపులా అంటే రెక్క, హ్యూమరల్ అంటే మన భుజం. సో ఫేషియో స్కాపులో హ్యూమరల్ డిస్ట్రోఫీలు ఏంటంటే ఎక్కువగా మొహం అలాగే మన రెక్క అండ్ భుజంలో ఎక్కువగా వీక్నెస్ కనిపిస్తూ ఉంటది. అంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. అలాగే లిమ్ గర్డిల్ ఆర్ ఎర్బ్స్ టైప్ ఆఫ్ డిస్ట్రోఫీ. లిమ్ గర్డిల్ అంటే ఇది అగైన్ మన రెక్క ఎముకలు మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి, ఏదర్ చేతులు కానీ లేదంటే తొంటి కండరాలు కానీ. అండ్ ఇక్కడ మనం ఎస్ఎంఏతో కొంచెం లిమ్ గర్డిల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అది స్పైనల్ మస్కులార్ ఎట్రోఫియా లేదంటే మస్కులార్ డిస్ట్రోఫియా, అంటే లిమ్ గర్డిల్ మస్కులార్ డిస్ట్రోఫియా అనేది కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. అండ్ ఇది అందుకే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని నిర్ధారించుకోవడానికి మనం జెనెటికల్ స్టడీ చేసుకుని జీన్ స్టడీలో మనకి క్లియర్గా డయాగ్నోస్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మస్కులార్ డిస్ట్రోఫీ ఉండేవాళ్ళు అది జెనెటికల్ స్టడీ అని మాత్రం చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఎమరీ డ్రిఫస్ టైప్స్ ఆఫ్ డిస్ట్రోఫీ అండ్ అలాగే ఆక్యులార్ మయోపతీస్, కంజెనిటల్ మయోపతీస్, ఫుకుయామా టైప్ ఆఫ్ డిస్ట్రోఫీ ఇది యూజువల్గా జపాన్లో చూస్తాము. సో ఇట్లా రకరకాలు ఉన్నాయి. అండ్ ఈరోజు డ్యూచిన్ మస్కులార్ డిస్ట్రోఫీకి మాత్రం స్టిక్ అవుదాం, ఎందుకంటే ఈరోజు డిఎండి అవేర్నెస్ డే కాబట్టి. సో డ్యూచిన్ మస్కులార్ డిస్ట్రోఫీ ఇక్కడ బొమ్మలో కూడా చూడొచ్చు. ఛాతి కండరాలు, చేతి కండరాలు అలాగే తొంటి కండరాలు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ఇట్ ఈస్ అ జెనెటికల్ డిసార్డర్ విత్ ఎక్స్ లింక్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్. ఎక్స్ లింక్ అంటే నేను ఇందాక చెప్పా కదా, క్రోమోజోమ్స్ ఆఫ్ మదర్ ఆర్ ఫాదర్. సో ఆ పర్టికులర్ క్రోమోజోమ్ లింక్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్, అంటే తల్లి నుంచి కానీ తండ్రి నుంచి కానీ ఆ రెసెసివ్ జీన్ లోపం వలన వచ్చే జెనెటికల్ డిసార్డరే ఈ డిఎండి అన్నమాట. అండ్ ఇక్కడ అబ్నార్మల్ జీన్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ఎక్స్ క్రోమోజోమ్. సో ఎక్స్ క్రోమోజోమ్ అండ్ రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ తల్లి నుంచి, ఒక ఎక్స్ అండ్ ఒక వై క్రోమోజోమ్ తండ్రి నుంచి వస్తుంది అనమాట. సో ఈ డిఎండి అనేది ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్ లో అబ్నార్మల్ జీన్ లోపం. ఆ జీన్ ఏంటి అంటే సైటోజెనెటిక్ బ్యాండ్ XP21.1 to 1.2 కూడా ఉంటుందండి. సో ఈ పర్టిక్యులర్ క్రోమోజోమ్ బ్యాండ్ డిఫెక్ట్ కనిపిస్తుంది. అంటే నేను ఇందాక చెప్పాను కదా మీకు 23 పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ లో ఎక్స్ క్రోమోజోమ్ లో మనకి జెనెటికల్ లాంగ్వేజ్ అన్నమాట ఇది, కోడ్ బ్యాండ్ అంటే XP21.2.1 అని కూడా చెప్తారు. సో అదేంటంటే ఆ పర్టిక్యులర్ జీన్ కోడ్ అబ్నార్మాలిటీ ఉంటుంది డిఎండిలో. మనకి జెనెటికల్ స్టడీ చేస్తే మనకి ఇది ఆ స్టడీలో కనిపిస్తుంది అనమాట, వెదర్ ఈ బ్యాండ్ లోపం ఉందా లేదా అనేది. 1/3 ఆఫ్ న్యూ కేసెస్ హ్యావ్ నో ప్రీవియస్ ఫ్యామిలీ హిస్టరీ. అండ్ ఇక్కడ ఎక్కువగా ఇంతకు ముందు ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉండదు. అంటే పేరెంట్స్ క్యారియర్ గా ఉంటారు కానీ వాళ్ళ పిల్లలు ఎవ్వరికి కూడా డిఎండి కనిపించి ఉండకపోవచ్చు. అండ్ మా తాతలకి కానీ ఎవరికి కానీ లోపం లేదు, వాళ్ళు ఏంటంటే క్యారియర్స్ అన్నమాట, వాళ్ళ జీన్స్ లో లోపం ఉంది కానీ అది పిల్లల్లో కనిపించదు. అండ్ ఒక జనరేషన్ లో కనిపించవచ్చు. కనిపించినప్పుడు మనం జెనెటికల్ స్టడీ చేసుకుంటే పేరెంట్స్ లో ఈ పర్టికులర్ జీన్ లోపం మనకి కనిపిస్తుంది అనమాట. ద డిలీషన్ డిఫెక్ట్ డిస్టర్బ్స్ ద రీడింగ్ ఫ్రేమ్ ఫర్ డిస్ట్రోఫిన్ ఇన్ డ్యూచిన్ మస్కులార్ డిస్ట్రోఫీ. సో ఆ డిలీషన్ డిఫెక్ట్ ఏదైతే ఈ బ్యాండ్ డిఫెక్ట్ ఉందో, ఈ డిస్ట్రోఫిన్ రీడింగ్ ఫ్రేమ్ అనేది మనకి కొంచెం డిస్టర్బ్ అయ్యి కనిపిస్తుంది డిఎండిలో. సో అది క్లియర్ గా తెలుస్తుంది అనమాట. సో ఇందాక చెప్పినట్టు డిఎండి ఎక్కువగా ఈ ఏరియాస్ మజిల్, గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఛాతీ, ముందు పక్క ఛాతీ, అలాగే చేతులు, మోచేతులు కింద వరకు, అలాగే తొంటి మోకాల పైన కండరాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఇలా అని చెప్పి కింద ఎఫెక్ట్ అవ్వరా అని కాదు, మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ మనం చూసుకుంటే ఈ మజిల్స్ ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. అండ్ క్రోమోజోమల్ గా చూసుకుంటే ఎక్స్ లింక్ రెసెసివ్ అని ఇందాక చెప్పా కదా, ఏదైతే తండ్రి దగ్గర నుంచి వచ్చే XY క్రోమోజోమ్, తల్లి దగ్గర నుంచి వచ్చే XX క్రోమోజోమ్స్ అనమాట. సో ఫాదర్ ఎఫెక్ట్ అయ్యాడు అంటే ఫాదర్ ఎక్స్ క్రోమోజోమ్ లో ఈ జీన్ డిఫెక్ట్ ఉంటే గనక వాళ్ళ డాటర్ కి వచ్చే అంటే డాటర్స్ ఎప్పుడు క్యారియర్స్ అవుతారు, బట్ ఒక సన్ మాత్రం తప్పించుకోవచ్చు. ఎవరు ఆ సన్ అంటే ఈ మ్యుటేషన్ ఏదైతే జరగదో, ఇప్పుడు తల్లి నుంచి వచ్చే ఎక్స్ క్రోమోజోమ్ లో డిఫెక్ట్ లేదనుకోండి,
ఆ ఆ కొడుకుకి రాకపోవచ్చు డిఎండి. ఆ తన జీన్ లో లోపం ఉంటది, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఆ బిడ్డకి మళ్ళీ పెళ్ళయి వాళ్ళకి గనక పిల్లలు ఉంటే అక్కడ కనిపించవచ్చు, కానీ ఒకళ్ళు ఎస్కేప్ అవుతారు, అంటే ఇద్దరు కొడుకులు ఎస్కేప్ అవ్వచ్చు అండ్ డాటర్స్ క్యారియర్ అవుతారు. ఇప్పుడు ఫాదర్ అన్ఎఫెక్టెడ్, అంటే ఫాదర్ జీన్ లో లోపం లేదు, తల్లి ఎక్స్ క్రోమోజోమ్ లో లోపం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఒక సన్ అయితే ఎఫెక్ట్ అవుతాడు, అలాగే ఒక డాటర్ అయితే క్యారియర్ అవుతుంది కానీ ఎఫెక్ట్ అవ్వదు. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక కొడుకు తప్పించుకోవచ్చు, అలాగే డాటర్ కూడా ఆ సిమ్టమ్స్ కనిపించవు, బట్ ఈ తల్లి ఎక్స్ క్రోమోసోమ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్స్ లో. మేబీ ఆ జనరేషన్ లో మనకి కనిపించకపోవచ్చు. సో ఎప్పుడూ కూడా ఒకళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు రెండో చైల్డ్ మీరు కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే డెఫినెట్ గా అక్కడ జెనెటికల్ స్టడీకి వెళ్తే ఆ పుట్టబోయే వాళ్ళకి మనకి డిఎండి రావచ్చా లేదా అనేది జెనెటికల్ స్టడీస్ లో తెలుస్తాయి. డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ మెయిన్ పెథాలజీ ఏంటంటే, ఇక్కడ నేను ఇందాక చెప్పా కదా, పిక్క కండరాలు ఇవి యాంటీ గ్రావిటీ మజిల్స్ అంటాం. ఈ పిక్క దగ్గర ఉండే కండరాలకి వాళ్ళల్లో ఎక్కువగా ఈ డిస్ట్రోఫిన్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. ఎందుకంటే ఆ కండరం నిత్యం మన బాడీని నిలపటానికి ప్లస్ మనం నడవాలి అంటే ఈ పిక్ అనేది మనకి ఇంకొక లేమాన్ టెర్మినాలజీలో సెకండ్ హార్ట్ అని కూడా అంటారు. ఎందుకు అంటే మన గుండె ఎక్కడో పైన ఉంటది, మన ఒకసారి గుండె లబ్ డబ్ అని కొట్టుకున్నప్పుడు రక్తం అంతా కింద కాళ్ళ వరకు వస్తుంది, మళ్ళీ ఆ కింద కాళ్ళ రక్తాన్ని మళ్ళీ గుండెకి పంపించేది ఈ పిక్క కండరమే అన్నమాట. అది అంటే నడిచేటప్పుడు కానీ అది అంత ఎఫెక్టివ్ గా పుష్ చేస్తుంది. సో అంత ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి యూజువల్ గా ఇది సూడో హైపర్ట్రోఫీకి వెళ్ళిపోతుంది. ఇది నార్మల్ మజిల్ కాదు, చూడండి బాగా లావుగా కనిపిస్తుంది. లావుగా అంటే అక్కడ మజిల్ పెరిగినట్టు కాదు, అది అక్కడ ఫ్యాట్ కణం వచ్చి చేరటం వల్ల అదంత మనకి లావుగా కనిపిస్తుంది. సో గ్రాడ్యువల్ గా రోజువారీ చేసే పనులు ఇబ్బంది అవుతూ ఉంటాయి అనమాట ఇలా సూడో హైపర్ట్రోఫీ అయినప్పుడు. ఎందుకు అంటే మనం 1 కేజీ వెయిట్ లేపగలం, 10 కేజీలు కొంచెం బలవంతాన ట్రై చేయగలం, 25 కేజీలు ఇంకొంచెం బలం పెడితే ట్రై చేయగలం. ఒకేసారి 100 కేజీలు లేపమన్నప్పుడు మనకు నార్మల్ కణం చేయలేదు. అలాగే మస్కులర్ డిస్ట్రోఫీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి డిస్ట్రోఫిన్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతూ అక్కడ ఎక్కువ ఫ్యాట్ కణాలు వచ్చి చేరుతున్నాయో, ఫ్యాట్ కణాలు ఎప్పుడు కూడా వెయిట్లు లేపటానికి పనికిరాదు. మనలో ఉన్న అధిక గ్లూకోజ్ ని ఫ్యాట్ రూపంలో బాడీ కన్వర్ట్ చేసుకుని ఇలా మజిల్లో డిపాజిట్ చేసి ఆ మజిల్ చేయాల్సిన పనిని చేయనివ్వకుండా చేస్తుంది అనమాట ఫ్యాట్ కణం. సో ఇట్లా ఫ్యాట్ కణాలు ఎక్కువ మజిల్స్ లో జాయిన్ అయినప్పుడు మనం రోజువారీ దినచర్య కార్యక్రమాలు కూడా చేయటానికి కష్టంతో కూడుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు కాళ్ళలో అలాగే చేతుల్లో ఇప్పుడు మనం కొంతమంది అప్పటి వరకు వాళ్ళకి ఆ ప్రాబ్లం లేనంత వరకు చక్కగా చేత్తో అన్ని పనులు చేస్తారు, లేదంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు చక్కగా రాసుకుంటారు, బుక్స్ అవి బ్యాగ్ అవి క్యారీ చేస్తారు, అన్నం అది తినగలుగుతారు చేతులతో. వన్స్ ఈ డిఎండి బాగా అగ్రెసివ్ గా ఉంది అంటే ఎక్కువ బ్రేక్ అవుతుంది, ఫ్యాట్ కణాలు ఎక్కువ జారుతున్నాయి కండరాల్లో, రోజువారీ చేసే పనులు చేయలేరు అనమాట. ఇంకా వాళ్ళు ఆ చిన్న చిన్న పనులు కూడా చేయలేరు. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే గనక, అంటే రెగ్యులర్ గా మెయింటెనెన్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆ పర్టికులర్ మజిల్ ఫైబర్ అయితే మెయింటైన్ అవుతుంది, అంటే డిస్ట్రోఫిన్ బ్రేక్ అవ్వకుండా జస్ట్ మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది. సో ఆ బ్రేక్ డౌన్ అనేది కొంతవరకు పోస్ట్పోన్ చేయగలం రెగ్యులర్ ఫిజికల్ గా బేసిక్ ఎక్సర్సైజ్ చేసుకుంటే. అందుకని ఎక్సర్సైజ్ అంత ఇంపార్టెంట్ అండి మస్కులర్ డిస్ట్రోఫీ సఫర్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా. Clusters of basophil fibers with vesicular nuclei, generalized fibrosis, focal area of necrosis, and phagocytosis are observed. సో ఇది ఒక మజిల్లో మనం రకరకాల ఫేజెస్ చూస్తాం. అది ఇలా సూడో హైపర్ట్రోఫీ అయ్యే ముందు క్లస్టర్స్ ఆఫ్ బేసోఫిలిక్ ఫైబర్స్ అక్కడ ఒకేసారి ఆ పర్టికులర్ అంటే బయాప్సీ చేసుకుంటే గనక ఆ పర్టికులర్ ఖండ్రంలో మనకి బేసోఫిలిక్ ఫైబర్స్ ఎక్కువగా కనిపిస్తాయి గుంపులుగా. అండ్ ఆ బేసోఫిలిక్ ఫైబర్స్ లో ఎక్కువగా వెసిక్యులార్ న్యూక్లియస్ ఉంటుంది. అండ్ ఆ వెసిక్యులార్ న్యూక్లియస్ వచ్చిన తర్వాత జనరలైజ్ ఫైబ్రోసిస్ జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ కణం చనిపోవడం జరుగుతుంది, ఆ చనిపోయిన ఏరియాలో ఒక ఫోకల్ ఏరియా ఆఫ్ నెక్రోసిస్, అంటే డెడ్ టిష్యూ ఎలా ఉంటుందో అలా అవుతుంది. అండ్ అక్కడ అయిన తర్వాత ఫాగోసైటోసిస్, ఆ డెడ్ టిష్యూ క్లియరెన్స్ జరుగుతుంది. ఆ క్లియరెన్స్ జరిగిన తర్వాత స్లోగా
అక్కడికి ఒక ఫ్యాట్ కణం వచ్చి చేరుతుంది అనమాట. అంటే మజిల్ ఉండాల్సిన దగ్గర ఫ్యాట్ వచ్చి చేరుతుంది అనమాట. అది జరిగేది. అండ్ మెయిన్ ఫ్యూచర్స్ ఏం కనిపిస్తాయంటే పెరినేటల్ హిస్టరీ నార్మల్గా ఉంటుంది. పెరినేటల్ అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అసలు ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు, నార్మల్గానే ఉంటుంది, నార్మల్ డెలివరీస్ ఉంటాయి. పుట్టిన తర్వాత కూడా సర్టన్ ఏజ్ 2 years తర్వాత 2 years వరకు నార్మల్గానే వాళ్ళ గ్రోత్ ఉంటుంది, చక్కగా ఆడుకుంటారు. 2 years తర్వాత ఫ్రీక్వెంట్గా పడిపోవడం ఇటువంటి పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎర్లీ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ఈజ్ నార్మల్ ఆర్ స్లైట్లీ డిలేడ్. కొంతమందిలో ఎర్లీ డెవలప్మెంట్లో కూడా డిలే ఎక్కువగా ఉంటుంది. మే అపియర్ క్లమ్సీ వైల్ వాకింగ్. నడిచేటప్పుడు ఏదో బొత్తుగా మందంగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. గెయిట్ వాడ్లింగ్ గెయిట్ అంటే బాత్ నడుస్తుంది కదా, బాత్ నడిచేటప్పుడు నడుము అటు ఇటు ఊగుతూ ఉంటుంది. సో బాత్ నడక. గెయిట్ వాడ్లింగ్ విత్ ఏ కాంపన్సేటరీ లంబార్ లాడోసిస్. సో నడుము అటు ఇటు ఊపి వీపిని ఎక్కువగా వెనక్కి విరిచి నడుస్తారు పిల్లలు. సో అలా నడుస్తున్నప్పుడు చిన్న వయసులో సో కొంతవరకు డౌట్ పడవచ్చు, ఇది డిస్ట్రోఫిక్ టైప్ ఆఫ్ గెయిటా అని. అనుమానం పడితే తర్వాత దాన్ని నిర్ధారించుకోవడానికి సర్టన్ టెస్టులు చేసుకోవాలి. టాడ్లర్ హ్యాస్ డిఫికల్టీ ఇన్ క్లైంబింగ్ అప్ ద స్టేర్స్. వాళ్ళు మెట్లు ఎక్కడం కష్టం అవుతుంది. అండ్ హైపర్ట్రోఫీ ఆఫ్ కాఫ్ మజిల్స్ మే బి అబ్జర్వ్డ్ బై 4 to 5 years ఆఫ్ ఏజ్. ఒక 4-5 ఏళ్లకి పిక్క కండరాలు లావ్ అవటం కనిపిస్తాయి అనమాట. క్లమ్సీగా ఉంటారు. అండ్ ఇక్కడ బొమ్మలో కూడా చూడండి, లంబార్ లాడోసిస్ అంటే ఛాతిని బాగా వెనక్కి విరిచి నడుస్తారు. వెనక్కి విడిచి నడిచి నడువుని బాతులాగా అటు ఇటు ఊపుతూ నడుస్తారు. ఎక్కువగా వాడ్లింగ్ గెయిట్ అంటే అలా కనిపిస్తుంది. అండ్ ఎక్కువగా ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయంటే కాఫ్ అంటే పిక్క కండరాలు, గ్లూటియా అంటే మన పిర్రలు అనమాట, అలాగే డెల్టాయిడ్ అంటే రెక్క దగ్గర ఉంటాయి, బ్రేకియోరేడియాలిస్ అంటే మోచేయి కింద, అలాగే టంగ్ మజిల్స్ మే ఎపియర్ లార్జ్. మన నాలిక కూడా బాగా మందంగా కనిపిస్తుంది. సో స్టెర్నల్ హెడ్ ఆఫ్ పెక్టోరలిస్ మేజర్ అండ్ సూప్రాస్పైనటిస్ ఆర్ ఎట్రోఫిడ్. ఇక్కడ ముందు పక్క ఉండే కండరాలు బాగా పాలిపోయినట్టు ఉంటాయి. అండ్ ఇక్కడ బొమ్మలో కూడా చూడండి, ఈ ముందు పక్క బాగా పాలిపోయి ఉంటాయి, చేతులేమో బాగా లావుగా కనిపిస్తాయి. అలాగే ఆల్ మజిల్స్ గెట్ అట్రోఫీడ్ అండ్ ద చైల్డ్ బికమ్ బెడ్ రిడన్. సో గ్రాడ్యువల్ గా చిన్న చిన్న పనులు చేసుకోవడం కష్టం అవుతుంది, తర్వాత లెగిసి తిరగటం, నడవటం, ఆ తర్వాత కూర్చోవడం కూడా కష్టం, స్లోగా బెడ్ రిడన్ అవుతారు. అంబులేషన్ యూజువల్లీ సీజెస్ బై 12 to 14 years. అండ్ ఇక్కడ ఇదేమి హార్డ్ అండ్ ఫాస్ట్ గా స్పెసిఫిక్ గా ఇలాగే కనిపిస్తాయని కాదండి. కొంతమందికి ఇంకొంచెం తర్వాత కనిపిస్తుంది. నడక ఇబ్బందులు అనేది కొంచెం ఎక్కువ 20 years 30 years వరకు కనిపించవచ్చు. లీడ్స్ టు ఇన్ఫెక్షన్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్. అంటే కార్డియోమయోపతిస్, హార్ట్ కూడా ఒక మజిలేనండి. హార్ట్ మజిల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి లేట్ స్టేజెస్ లో. అండ్ ఎలా డయాగ్నోస్ చేయాలి? సీరం లెవెల్స్ ఆఫ్ ద ఎంజైమ్ అంటే క్రియాటినిన్ ఫాస్ఫోకైనేస్ అని సిపికే లెవెల్స్ అంటారు. యూజువల్ గా మస్కులర్ డిస్ట్రోఫీ పేషెంట్స్ అందరికీ సిపికే లెవెల్స్ బాగా హై ఉంటాయి. అది నార్మల్ వాల్యూస్ కాకుండా 20,000 30,000 అలా పెరిగిపోతూ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే క్రియాటినిన్ ఫాస్ఫోకైనేస్ ఆ ఎంజైమ్ పెరుగుతుంది ఎప్పుడు డిస్ట్రోఫిన్ మజిల్ బ్రేక్ డౌన్ అయితే, ఆ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు సిపికే లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువగా ఉన్నప్పుడు సస్పెక్ట్ చేయాల్సిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మస్కులర్ డిస్ట్రోఫీ. అండ్ అది ఏ టైప్ ఆఫ్ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది మనం జెనెటికల్ స్టడీ లేదంటే కొంతమంది పేషెంట్స్ కి మనకి ఎక్స్టర్నల్ గానే ఫీచర్స్ కనిపించేస్తూ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, స్కాపులోహ్యూమరల్ ఫేషియోస్కాపులోహ్యూమరల్ లో ఫేసు, రెక్క, గూడు ఎక్కువగా వీక్ గా కనిపిస్తాయి. అలాగే లిమ్ గర్డిల్ అన్నప్పుడు గర్డిల్స్ ఎక్కువగా ఉంటాయి. డ్యూచిన్స్ లో ఏంటంటే తక్కువ ఏజ్ లో వాళ్ళ నుంచి ఉంటది. అండ్ బెక్కర్స్ లో కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళలో కనిపిస్తుంది. సో అలాగే ఈ బ్లడ్ టెస్ట్ తర్వాత ఈఎంజీ స్టడీస్ అని నీడిల్ ఈఎంజీ చేస్తారు. డిక్రీజ్ యాంప్లిట్యూడ్స్ ఉంటాయి, అలాగే డ్యూరేషన్ ఆఫ్ మోటార్ యూనిట్ పొటెన్షియల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ హిస్టోపెథాలజీ అంటే మజిల్ బయాప్సీ చేస్తే గనక డిఫ్యూజ్ చేంజెస్ ఇన్ డిజనరేషన్, వేరియేషన్ ఇన్ సైజ్ అండ్ సెంట్రల్ న్యూక్లియర్ ఆఫ్ ద మజిల్ ఫైబర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అనేది. అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ వచ్చేసరికి వీళ్ళకి ఎఫెక్టివ్ గా నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా మెడిసిన్ ఇంకా రాలేదు అండ్ స్టిల్ రీసెర్చ్ లెవెల్లోనే ఉంది. అండ్ అందరం హోప్ ఫర్ ద బెస్ట్, వెయిట్ చేద్దాము. అంబులేషన్ ఈజ్ మెయింటైన్డ్ బై ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపీ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటే
మనం డిసీజ్ ప్రాసెస్ని కొంచెం డిలే చేసుకోగలుగుతాం. ఇప్పుడు 5 ఇయర్స్కి బెడ్ రిడన్ అయ్యేవాళ్ళు ఫిజియోథెరపీ కనుక రెగ్యులర్గా చేసుకుంటే 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ బెడ్ రిడన్ అవుతారు. అంటే నడక కష్టం అవుతుంది అనుకున్న కనుక మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే అది కొన్నాళ్ళు మనకి ఇబ్బంది లేకుండా, మన పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా, లేదు అంటే వేరే కేర్ టేకర్ మీద రిలై అవ్వకుండా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నుంచోగలుగుతారు, నడవగలుగుతారు. అలాగే ఫిజియోథెరపీ చేయించుకోవడం వలన కంట్రాక్చర్స్ ఆర్ పోస్ట్పోన్ బై ఎక్సర్సైజెస్. సో మీరు ఏమి చేయకుండా మంచం మీద కదలకుండా అలాగే ఉంటే స్లోగా మన మజిల్స్ షార్ట్ అవుతాం మొదలవుతాయి. మజిల్స్ షార్ట్ అయితే కొన్నాళ్ళకి ఎముకలు కూడా వంకరలు తిరిగి మనకి కంట్రాక్చర్స్ వచ్చేస్తాయి. మజిల్ టైట్నెస్ రాగానే నెక్స్ట్ బోన్ మీద ఎఫెక్ట్ పడి బోన్ వంకర పోవడం జరుగుతుంది. అండ్ బోన్ వంకర్ అనేది ఇర్రివర్సబుల్ డ్యామేజ్. అది దాన్ని ఎవరు రివర్స్ చేయలేము. మన వల్ల మజిల్స్ అండ్ సాఫ్ట్ టిష్యూస్ బిగుసుకుపోకుండా కొంతవరకు ఫిజియోథెరపీ వలన ఉపశమనం కలుగుతుంది, కానీ బోన్ వంగిపోయినప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్కే వెళ్ళాలి. సో మీరు ఎంత ఈ డ్యూచెన్ మస్కులర్ అవేర్నెస్ డే రోజు మీరు ఫిజియోథెరపీని ఇంపార్టెంట్గా తీసుకుని ప్రతి ఒక్కరూ మీరు చేయగలిగినంత ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మీ ప్రాబ్లమ్స్ అనేది, అంటే మీరు డిపెండెన్సీ అనేది కొంతవరకు పోస్ట్పోన్ చేయగలుగుతాం. అది డెఫినెట్గా 100% జరుగుతుంది. అండ్ మెడిసిన్ లేదని చెప్పి నిరాశ చెంది మీరు ఏమీ చేయకుండా ఉంటే డిపెండెన్సీ ఇంకా ఎర్లీ స్టేజెస్లో వస్తుంది. అండ్ త్రూ అవుట్ ద లైఫ్ స్పాన్ మనం ఒకళ్ళ మీద రిలై అవ్వాల్సి వస్తుంది. సో ఆ రిలై అవటం అనేది కొంతవరకు కొన్ని ఇయర్స్ వరకు మనం ఒకళ్ళ మీద రిలై అవ్వకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు. సో ఫిజియోథెరపీ ఈజ్ ఎ మస్ట్ ఫర్ ఆల్ డిఎండి పేషెంట్స్. సో ఇఫ్ సివియర్ కంట్రాక్చర్ సబ్క్యూటేనియస్ స్టీనోటమీ సర్జికల్ ఇంటర్వెన్షన్స్కే వెళ్ళాలి బోన్లో గనక వంపులు వచ్చేస్తే. అండ్ మెయిన్గా ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఎందుకు కెన్ బి డన్ ఇన్ 3 స్టేజెస్ ఆఫ్ ప్రోగ్రెషన్. అంటే ఎర్లీ స్టేజెస్, ట్రాన్సిషనల్ స్టేజెస్ అండ్ నాన్ అంబులేటరీ. ఎర్లీ స్టేజెస్ అంటే మనకి స్కూల్కి వెళ్ళటమే కష్టంతో కూడుకున్నప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఫిజియోథెరపీ చేయించుకోవడం బెటర్. అండ్ అక్కడ మిస్ అయ్యాం, దెన్ ఏంటంటే ట్రాన్సిషనల్ స్టేజ్లో అన్న ఫిజియోథెరపీ తీసుకోవడం కొంచెం బెటర్. ఎందుకు అంటే నాన్ అంబులేటరీ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. ట్రాన్సిషనల్ స్టేజ్ నుంచి నాన్ అంబులేటరీ స్టేజ్కి చాలా ఎర్లీగా వెళ్తారు. బట్ ఎర్లీ స్టేజ్ టు ట్రాన్సిషనల్ స్టేజ్కి కొంత టైం గ్యాప్ ఉంటుంది. అండ్ ఎర్లీ స్టేజ్లో కనుక మీరు ఫిజియోథెరపీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటే ట్రాన్సిషనల్ స్టేజ్ని బాగా పోస్ట్పోన్ చేసుకోవచ్చు మనం. సో ఒకసారి ట్రాన్సిషనల్ స్టేజ్లో అన్న మీరు కానీ కేర్ టేకర్స్ కానీ పేరెంట్స్ కానీ రియలైజ్ అయ్యి ఫిజియోథెరపీ కనుక సెషన్స్ తీసుకుంటే కొంచెం నాన్ అంబులేటరీ స్టేజ్ని కొంత పోస్ట్పోన్ చేసుకోగలుగుతాం. ఇక్కడ ఫిజియోథెరపీ వలన డిసీజ్ని మనం ఏమీ అవాయిడ్ చేయలేం, కానీ సఫరింగ్ అయితే కంపల్సరీ. బట్ అది పోస్ట్పోన్ అయితే చేసుకోగలుగుతాం. కొంత బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కొన్ని రోజుల వరకు మనం లీడ్ చేయగలుగుతాం. అండ్ మెయిన్ ఎయిమ్స్ ఆఫ్ ఫిజియోథెరపీ ఏంటంటే వీ కెన్ మెయింటైన్ మజిల్ స్ట్రెంగ్త్ అండ్ డిక్రీజ్ స్టిఫ్నెస్. స్టిఫ్నెస్ అంటే జాయింట్లు బిగుసుకుపోవడం కానీ లేదంటే మజిల్ వీక్ అవడం కానీ జరుగుతుంది. యూజువల్గా మనం ఏమీ చేయకపోతే దాన్ని మెయింటైన్ మాత్రం చేయగలుగుతాం, ఇంప్రూవ్ అయితే అవ్వదండి. లాస్ట్ ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్. సో అది లాస్ట్ అవ్వకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఫిజియోథెరపీ వలన. అండ్ టు ప్రమోట్ అండ్ ప్రొలాంగ్ అంబులేషన్ బై యూజ్ ఆఫ్ ఆర్థోసిస్. ఏదైనా నడక గనక ఇబ్బంది అనుకుంటే సపోర్టింగ్ ఎయిడ్స్ తీసుకుని ఎయిదర్ వాకర్ కానీ క్రచ్ ఆర్ కేన్ ఆర్ ఎక్స్టర్నల్ అప్లయన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మోకాళ్ళ గనక ప్రాబ్లం ఉంటే నీ ఆర్థోసిస్ అంటాం, అలాగే నీ యాంకిల్ ఫుట్ ఆర్థోసిస్ అంటాం, లేదు నడుం దగ్గర నుంచి ప్రాబ్లం ఉంటే కనుక హిప్ యాంకిల్ నీ ఆర్థోసిస్ అంటాం. అట్లా సపోర్టింగ్ గ్యాడ్జెట్స్తో కొన్ని రోజులు మీరు మొబిలైజ్ అవ్వగలుగుతారు. సో డెఫినెట్గా ఇనీషియల్గా ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్ తీసుకోవడం చాలా ఉత్తమం. ఆ స్టేజ్ కనుక దాటింది మీరు ట్రాన్సిషనల్ స్టేజ్కి వచ్చినప్పుడు కొంత ఎక్స్టర్నల్ గ్యాడ్జెట్స్ సపోర్ట్తో మీరు నడవగలుగుతారు. అండ్ అది కూడా కష్టంతో కూడుకున్నప్పుడు నాన్ అంబులేటరీ అంటే ఇంకా బెడ్ రిడన్, ఎయిదర్ వీల్ చైర్ కానీ బెడ్ మీదే ఉండిపోవడం. సో అప్పటికి కూడా కొంత ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి సిస్టమిక్ ఇల్నెస్లు వస్తాయి. అంటే లంగ్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కొంతవరకు డిలే చేయగలుగుతాం. అండ్ టు డిలే అండ్ అవాయిడ్ సెకండరీ కాంప్లికేషన్స్ లైక్ స్కోలియోసిస్. అంటే మన వెన్నుపూస వంగిపోతుంది. జనరల్గా మెడ దగ్గర నడుం దగ్గర న్యాచురల్ వంపులు ఉంటాయి, అలా కాకుండా మన ఛాతి దగ్గర కూడా సైడ్కి ఇట్లా వంగటం
కూర్చున్నప్పుడు వీల్ చైర్లో ఒక సైడ్కి కూర్చోవడం ఇలా జరుగుతుంది. సో దాన్నే స్కోలియోసిస్ అంటాం. అంటే లేటరల్ కర్వేచర్ ఆఫ్ ద స్పైన్ పెరుగుతుంది. మన స్పైన్ చూసుకుంటే బ్యాక్ నిటారుగా ఉంటుంది. అంటే మన హెయిర్ లైన్ నుంచి నడుం వరకు స్పైన్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉంటుంది. ఎప్పుడైతే మధ్యలో అలా వంపు వచ్చిందో, ఒక సైడ్కి ఎక్కువ ఉంది అంటే అది మనకి బయటికి కూడా కనిపిస్తుంది. మన గూళ్ళు కూడా ఎప్పుడు ఆ వంపు సైడ్ ఆటోమేటిక్గా ఇట్లా క్రాస్ గా అయిపోతాం. సో దాన్నే స్కోలియోసిస్ అంటాం. సో దీన్ని కొంతవరకు డిలే చేయొచ్చు. అండ్ స్కోలియోసిస్ ఒకవేళ వచ్చేసినా సరే లయింగ్ పొజిషన్ లో మీకు పిల్లో ప్లేస్మెంట్స్ తో కొంతవరకు ఆ కాంప్లికేషన్ ఇంకా సివియర్ అవ్వకుండా ప్రివెంట్ అయితే చేయొచ్చు. సో మీరు వీల్ చైర్ బౌండ్ అయితే కనుక వీల్ చైర్ లో ఫ్రీక్వెంట్ గా కూర్చుని చేతుల మీద నడువును లేపుకోవడం, అలాగే మన షోల్డర్స్ ఏ లెవెల్లో ఉన్నాయనేది ప్రతి హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో ఒకసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకుని మీ షోల్డర్ లెవెల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే మీరు స్కోలియోసిస్ నుంచి బయటపడగలుగుతారు. అండ్ మన బాడీ అవేర్నెస్ మనకే లేకపోతే ఇంకా ఇంకొకళ్ళు ఎవరు కూడా మనని రిపేర్ చేయలేరు. సో రిపేర్ అనేది మనలోనే రావాలి ముందు. అండ్ టు ట్రీట్ రెస్పిరేటరీ అండ్ కార్డియాక్ కాంప్లికేషన్స్ డెఫినెట్ గా ట్రాన్సిషనల్ అండ్ నాన్ అంబులేటరీ స్టేజెస్ వాళ్ళు మాత్రం డెఫినెట్ గా మీరు బ్రీతింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎర్లీ స్టేజెస్ లో పెడితే ఇంకొంచెం ఎనర్జెటిక్ గా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. అండ్ ఎర్లీ స్టేజ్ తప్పిపోయింది, ఇంకా మేము ట్రాన్సిషనల్ ఆర్ నాన్ అంబులేటరీ స్టేజ్కి వచ్చేసాం అన్నప్పుడు మీరు బ్రీతింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే బ్రీతింగే మనకి ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది, ఎక్కువ యాక్టివ్గా ఉండగలుగుతాము. అవన్నీ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో మెయిన్ ఫిజియోథెరపీ నేను ఇందాక చెప్పినట్టు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఆర్ ద మెయిన్. మీరు కూర్చుంటే కంఫర్టబుల్ సిట్టింగ్ పోస్చర్లోనే, మీరు పద్మాసనమే వేసి కూర్చోవసరం లేదు. మీరు చైర్లో కూర్చోగలిగితే చైర్లో, లేదు కంఫర్టబుల్గా కూర్చోగలిగితే కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని శ్వాస తీసుకునే క్రమం అంటే మీరు ఒక ముక్కు ద్వారా శ్వాస తీసుకుని, మీకు బేసిక్ టెర్మినాలజీలో చెప్పాలంటే యోగా ప్రాణాయామ ఉంటుంది కదా, సేమ్ అదేనండి. మనం ముక్కుతో శ్వాస తీసుకుని నోరు తెరిచి గాలి వదిలేసేయాలి. అండ్ వదిలే క్రమంలో మీరు మన చేతులు పొట్ట మీద పెట్టుకుంటే గనక మనం గాలి శ్వాస ముక్కుతో తీసుకుంటున్నప్పుడు పొట్ట పైకి లెగవాలి, అలాగే గాలి వదిలేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. సో ఆ చేతులతో మన పొట్ట మీద ఫర్మ్ ప్రెషర్ కనుక మెయింటైన్ చేస్తే మనం కరెక్ట్గా బ్రీతింగ్ చేస్తున్నామా లేదా అనేది తెలుస్తుంది. అండ్ ఇక్కడ నేను ఇందాక చెప్పా కదా, మన బాడీ అంతా ఎక్స్టర్నల్గా కనిపించేది మజిల్సే. అండ్ బ్రీతింగ్లో కూడా చాలా మజిల్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ ఇక్కడ బ్రీతింగ్ కష్టంతో కూడుకుని తీసుకుంటున్నప్పుడు మనకి యాక్సెసరీ మజిల్స్ అని ఉంటాయి, సెకండరీ మజిల్స్. అంటే మెయిన్ ప్రైమరీ కాకుండా సెకండరీ మజిల్స్ ఎక్కువ యాక్టివేట్ అవుతున్నప్పుడు యూజువల్గా రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా, రిలాక్సేషన్ ఎక్సర్సైజులు కూడా ఎక్కువ చేయాలి. సో సెకండరీ మజిల్స్ ఎక్కువ యాక్టివ్ అవ్వకూడదు. మీరు చాలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ రిలాక్స్గా చేయండి, కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. అండ్ ఎప్పుడూ కూడా బ్రీతింగ్ అనేది చాలా స్మూత్గా చేయాలి. నార్మల్ పర్సన్స్ అంటే మస్కులర్ డిస్ట్రోఫీ కాదు, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఆన్ అన్ యావరేజ్ 16 to 17 టైమ్స్ శ్వాస తీసుకుని వదులుతూ ఉంటారు పర్ మినిట్. అంటే మనం నిమిషానికి 16 నుంచి 17 సార్లు శ్వాసని పీల్చి వదులుతూ ఉంటాం. నార్మల్ ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నాను. అండ్ ఇది ఎంత మనం తగ్గించుకుంటే మనకి అంత లైఫ్ స్పాన్ పెరుగుతుంది నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ మస్కులర్ డిస్ట్రోఫీ వాళ్ళు మీకు జనరల్గా చెస్ట్ ఎక్స్పాన్షన్ కానీ, మనకి ఛాతీ పెరగటం తగ్గటం కానీ మూమెంట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు? బ్రీతింగ్ నార్మల్గా తీసుకుంటాం అండ్ షాలో బ్రీతింగ్ అంటాం. అంటే మీరు 16 to 17 టైమ్స్ తీసుకోవాల్సిన బ్రీతింగ్ని మీరు ఇంకొకసారి ఎప్పుడైనా స్టాప్ వాచ్ పెట్టి లెక్క పెట్టుకోండి. మనకి అది 25 to 30 టైమ్స్ కూడా కొంతమంది తీసుకుంటున్నారు. సో దాన్ని స్లోగా తగ్గించిన, అంటే మీరు నిదానంగా శ్వాస ముక్కు ద్వారా మ్యాక్సిమం తీసుకోవాలి. అంటే మన చెస్ట్ బాగా ఎక్స్పాండ్ అవ్వాలి, అలాగే స్లోగా శ్వాసను వదిలేసేయాలి. సో నేను చెప్పాను కదా అని చెప్పి రేపు పొద్దున్న మీరు ఊపిరి తీసుకోకుండా కూర్చోవద్దు దయచేసి. ఎవరు ఇది తప్పుగా రిసీవ్ చేసుకోకండి. సో శ్వాస తీసుకునేటప్పుడు మన పొట్ట పైకి రావాలి, అలాగే శ్వాస వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ముక్కుతో శ్వాస తీసుకుని నోటి ద్వారా శ్వాసని వదిలేస్తూ ఉండండి. ఇది మ్యాక్సిమం 16 to 17 టైమ్స్ చేస్తే వెల్ అండ్ గుడ్. అండ్ దాన్ని
మీరు ప్రాక్టీస్ చేస్తే దాన్ని 14 to 15 టైమ్స్ కూడా తగ్గించుకోవచ్చు. మీరు కనుక తగ్గించుకుంటే మీ లంగ్ కెపాసిటీ, వైటల్ కెపాసిటీ పెంచుతున్నారని అర్థం. ఎక్కువసేపు శ్వాస తీసుకుని ఎక్కువసేపు రిలాక్స్గా శ్వాస వదిలేయాలి. అండ్ ఎప్పుడు కూడా శ్వాస తీసుకోవటం అనేది యాక్టివ్ ప్రాసెస్. అంటే మనం కావాలని శ్వాస తీసుకుంటాం. శ్వాస వదిలేసేది ఎప్పుడు ప్యాసివ్ ప్రాసెస్. ప్యాసివ్ ప్రాసెస్కి మనం ఎక్కువ ఎనర్జీని స్పెండ్ చేయకూడదు, ఎక్కువ ఎనర్జీని ఖర్చు పెట్టకూడదు. ఆటోమేటిక్గా ప్యాసివ్గా మన లంగ్స్ రీకాయిల్ అయిపోయి ముడుచుకుపోతాయి. ఎక్స్క్యూజ్ మీ. సో శ్వాస తీసుకోవడం అనేది నార్మల్గా చేయండి. అండ్ ఈ ప్రాణాయామ, ఈ గాలి తీసుకోవడం, చేతులు పొట్ట మీద పెట్టుకోవడం నాకు కష్టంతో కూడుకుంది, నా పిల్లలు అసలు నా మాట వినరు అని కేర్ టేకర్స్ కానీ పేరెంట్స్ కానీ ప్రాబ్లం ఉంటే గనక ఓ బెలూన్ బ్లోయింగ్ ఆర్ ఒక బెలూన్ ఇచ్చి ఊదమనండి. సో నార్మల్ బ్రీతింగ్ కంటే బెలూన్లో గాలి ఊదాలని చెప్పి ఎక్కువ తీసుకుంటారు చూడండి పిల్లలు, అది లంగ్ కెపాసిటీని పెంచుతుందండి. లేదు మాకు బెలూన్స్ షాప్కి వెళ్ళి కొనుక్కుని తెచ్చేవాళ్ళు ఎవరు లేరు, సో ఒక క్యాండిల్ ఊదండి. అండ్ ఇక్కడ టేబుల్ దగ్గర ఒక క్యాండిల్ దూరంగా పెట్టుకోండి. ఇప్పుడు క్యాండిల్ ఊదాలి అన్నప్పుడు మనం శ్వాస ఎక్కువ తీసుకుంటాం. సో ఆటోమేటిక్గా మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. అండ్ ఒక 1 feet or 2 feet డిస్టెన్స్లో క్యాండిల్ని నుంచోపెట్టి ఊదించండి. అండ్ 1 feet or 2 feet ఊదగలుగుతున్నప్పుడు కొంచెం ఆ డిస్టెన్స్ని పెంచండి. సో 3 feetకి పెంచండి. 3 feet కూడా ఈజీగానే ఊదుతున్నారు అన్నప్పుడు ఇంకొంచెం దూరం పెంచండి. సో దూరం పెంచిన కొందికి మనం శ్వాస ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది, మన ఊపిరితిత్తులు ఎక్కువ గాలి నిలుపుకోవడం జరుగుతుంది, ఆటోమేటిక్గా వైటల్ కెపాసిటీ పెరుగుతుంది. మన బ్రీతింగ్ రేట్ అనేది నేను ఇందాక చెప్పాను కదా, 16 to 17 టైమ్స్ది గ్రాడ్యువల్గా 14 to 15 అవుతుంది, 12 to 13 కూడా అవుతుంది కొంతమందిలో. ఇది కనుక రోజు ప్రాక్టీస్ చేస్తే మనకి మస్కులర్ డిస్ట్రోఫీ, మనకి ఫ్రీగా దొరికే మెడిసిన్ అండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది. చాలా వరకు మజిల్స్ అన్నీ ఎంతో ఎంతో మంచి ఆక్సిజన్తో ఫిల్టర్ అవుతుంది, ఎంతో ఎనర్జీ వస్తుంది మస్కులర్ డిస్ట్రోఫీ. అండ్ ఇవేమి మా పిల్లలు మా మాట వినరు అనుకుంటే ఒక స్ట్రా తెచ్చి ఒక గ్లాస్లో ఊదమనండి, బుడగలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్లే యాక్టివిటీస్. లేదు ఇది కూడా చేయట్లేదు, పేపర్ని చిన్నగా చింపి ఒక ప్లేట్లో పెట్టండి, ప్లేట్లో పెట్టి పేపర్స్ని ఊదమనండి, అంటే చిన్న చిన్న పేపర్స్గా చింపేసి. సో ఒక ప్లే యాక్టివిటీ ఇన్కార్పొరేట్ చేయండి మీ పిల్లలకి. మీరు ఎంత వరకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే అంత మంచిది. అండ్ ఎఫర్ట్ చేయగలిగితే ఇక్కడ బొమ్మలో కనిపిస్తుంది ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అని మన సర్జికల్ షాప్స్లో దొరుకుతుంది. అండ్ ఇది మన ఇన్స్పిరేటరీ కెపాసిటీని పెంచుతుందండి. దీనికి ఒక పైప్ ఉంటుంది, ఆ పైప్ నోట్లో పెట్టుకుని గాలి లోపలికి తీసుకుంటే ఫస్ట్ బాల్ లెగుస్తుంది. అండ్ ఫస్ట్ బాల్ లెగిసిన తర్వాత ఇంకా గాలి తీసుకుంటే సెకండ్ బాల్ లెగుస్తుంది. అండ్ సెకండ్ బాల్ లెగిసిన తర్వాత ఇంకా మనం గాలి తీసుకుంటే థర్డ్ బాల్ కూడా లెగుస్తుంది. అండ్ మస్కులర్ డిస్ట్రోఫీతో సఫర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ బాల్ లేపటానికే ఒక 3 months పడుతుంది టైం. అండ్ అది యాక్సెప్టబుల్. మీరు ఈ రోజు నుంచి ఎవ్రీ 1 hourకి ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ, అది హార్డ్లీ 300 or 350 ఉంటుందండి సర్జికల్ షాప్స్లో. అది తీసుకుని మాకు ఈ క్యాండిల్ బ్లోయింగ్, ఈ బబుల్ బ్లోయింగ్ కానీ, వాటర్ వదలటం, ఈ బెలూన్ బ్లోయింగ్ ఇవన్నీ ఎందుకు అనుకుంటే మీరు ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ పెట్టుకుని కూడా చేయొచ్చు. అండ్ ఎఫర్ట్ చేయలేము అనుకుంటే సింపుల్ ప్రాణాయామ, శ్వాస ముక్కుతో తీసుకుని నోటి ద్వారా వదిలేయండి. అది ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ వదలాలి. అండ్ ఇవి అయిన తర్వాత యాక్టివ్ అండ్ ఫ్రీ ఎక్సర్సైజ్. సో యాక్టివ్ అండ్ ఫ్రీ ఎక్సర్సైజ్ అంటే ఏమి లేదు, మీరు చేతులతో ఏమీ పట్టుకోవద్దు, మీ కాళ్ళతో ఏమీ వెయిట్స్ కట్టుకోకుండా మీ చేతులు ఎంతవరకు పైకి లేపగలరో అంతవరకు లేపి, అలాగే మీ కాళ్ళు ఎంతవరకు మడవగలరో అంతవరకు మడవటం. మీరు పడుకుంటే పడుకుని, కూర్చుంటే కూర్చుని, నుంచుంటే నుంచుని, ఏదో ఒక పొజిషన్లో మాత్రం మీ చేతులు కాళ్ళు మాత్రం మీ ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేయడం కోసం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవి రిపీటెడ్గా చేస్తూనే ఉండాలి ఎక్సర్సైజ్. అండ్ బ్యాలెన్స్ యాక్టివిటీస్. యూజువల్గా మజిల్ వీక్ అయినప్పుడు పడిపోతామనే భయం ఉంటుంది. సో మీరు కనుక బెడ్ మీద కూర్చోగలిగితే కూర్చుని సింపుల్ బేసిక్ బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అటు కానీ ఇటు కానీ జరగటం, ఏదైనా రీచ్ చేసుకోవడానికి ముందుకు రావడం,
మీరు మొబైల్ ఫోన్ని కొంచెం మంచం మీద దూరంగా పెట్టుకుని మీరు పడిపోకుండా సపోర్ట్ తీసుకోకుండా మొబైల్ ఫోన్ చేత్తో తీసుకోవడం, చేత్తో పట్టుకోవడం కష్టం అనుకుంటే దాని దగ్గరికి రీచ్ అవ్వండి చాలు. ఏదైనా బాటిల్ని టచ్ చేయడం కొంచెం ముందుకి పెట్టుకుని, అండ్ ఈ బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎవరినన్నా సపోర్ట్ దగ్గర ఒక మనిషి ఉండాలండి. అలాగే నుంచోగలిగితే గనక నుంచుని దేన్నన్నా రీచ్ అవ్వడం, మనం మోకాళ్ళు నడుము వీపీ వంచకుండా మనం రీచ్ అవ్వగలిగిన దానికి ఇంకొంచెం ముందుకు పెట్టుకుని దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. సిట్టింగ్ అండ్ స్టాండింగ్ లో బ్యాలెన్స్ యాక్టివిటీస్ మాక్సిమం చేయొచ్చు అండి. సో ఇవేమీ కాదు అనుకుంటే జస్ట్ సింపుల్ గా ఇలా కూర్చుని సైడ్స్ కి బెండ్ అవటం, బ్యాక్ కి బెండ్ అవటం, వెనక్కి తిరిగి మన కార్నర్స్ ని చూడటం, రూమ్ కార్నర్స్, ఆ కార్నర్ ఈ కార్నర్ ని చూడటం, బేసిక్ మన స్పైన్ ఎక్సర్సైజే అవుతుందండి బ్యాలెన్స్ యాక్టివిటీస్ లో. అండ్ అందరూ గుర్తుపెట్టుకోండి, డిఎండిలో దయచేసి ఎవరు రెసిస్టెడ్ ఎక్సర్సైజ్లు మాత్రం చేయకండి. రెసిస్టెడ్ ఎక్సర్సైజ్లు అంటే ఇప్పుడు ఇది వరకు హృతిక్ రోషన్ బైసెప్స్ 24 ఇంచెస్ నుంచి 30 ఇంచెస్ పెంచాడు అని చెప్పి ఎక్కువగా యూత్ ఇన్స్పైర్ అయ్యి జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేసేవారు. బట్ డిఎండిలో ఏంటంటే వెయిట్ ప్రోటోకాల్ అనేది కొంచెం రెస్ట్రిక్టెడ్ అండి. మీరు ముందు సిపికే లెవెల్స్ బ్లడ్ టెస్ట్ చేయించుకుని అది కనుక నార్మల్ లెవెల్స్ లో ఉంటే బేసిక్ నార్మల్ యాక్టివ్ ఎక్సర్సైజెస్ వరకు చేయండి. అండ్ మేము ఆల్రెడీ 1 kg వెయిట్ కప్స్ కట్టుకొని చేస్తున్నాం, మా సిపికే లెవెల్స్ నార్మల్ గా ఉన్నాయంటే కొన్ని రోజులు కంటిన్యూ చేయొచ్చు, దట్ ఈస్ నాట్ రాంగ్. బట్ ఒకసారి సిపికే లెవెల్స్ కనుక పెరుగుతుంటే రెసిస్టెడ్ ఎక్సర్సైజెస్ కి కొంచెం దూరంగా ఉండండి. అండ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వాకింగ్, మీరు నడవగలిగితే డెఫినెట్ గా నడవండి. అలాగే గార్డెనింగ్ అని కానీ, హైకింగ్, టెర్రస్ వాకింగ్ కానీ, ర్యాంప్ వాకింగ్ అండ్ డాన్సింగ్ అని మీరు కుదిరితే చెయ్యొచ్చు అండి, అదేం తప్పలేదు. అలాగే స్టాటిక్ సైకిల్ కానీ మీరు చేయగలిగితే డైనమిక్ సైకిల్ అండ్ యాక్టివ్ రిక్రియేషన్, మీరు ఆడగలిగిన జనరల్ గేమ్స్ అన్ని ఆడండి. అండ్ స్విమ్మింగ్ అనేది చాలా బెస్ట్ అండి మస్కులర్ డిస్ట్రోఫీ పేషెంట్స్ కి. ఎవరైనా రాకపోతే గనక నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇప్పుడే డయాగ్నోస్ అయ్యింది మాకు డిఎండి వచ్చిందంటే గనక మీరు స్విమ్మింగ్ అనేది మన బాడీ బాయిన్సీ ఎఫెక్ట్ వలన చాలా లైట్ గా ఉంటది. బేసిక్ గా మీరు ఒక కోచ్ దగ్గరికి వెళ్ళి లేదంటే పూల్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ స్విమ్మింగ్ లో ఆల్మోస్ట్ మన కోర్ మజిల్స్ అన్ని యాక్టివ్ గా అవుతాయి. అండ్ చాలా ఎక్సర్సైజ్ మీరు విడిగా ఫిజియోథెరపీ సెషన్స్ లో కూడా కూర్చుని ఒక్కొక్క మజిల్ ని ట్రైన్ చేయటం చాలా కష్టంతో కూడుకున్నదే, కాదనట్లేదు. బట్ స్విమ్మింగ్ లో ఆటోమేటిక్ గా న్యాచురల్ గా జరిగిపోతుంది వాటర్ లో అన్ని. అండ్ మెయిన్ కాంప్లికేషన్స్ ఉంటాయి డిఎండిలో, అది ఆర్థోపెడిక్ కానీ రెస్పిరేటరీ కార్డియాక్ ప్రాబ్లమ్స్. ఆర్థోపెడిక్ లో ఏంటంటే లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తూ పడిపోతారు, ఏదన్నా కొంచెం దారి నడిచే క్రమంలో ఒక చిన్న గోతులో కాలు పడినా సరే బ్యాలెన్సింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి పడిపోయి ఫ్రాక్చర్స్ అవుతాయి. అలాగే ఎక్కువగా సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వం కాబట్టి ఆస్టియోపోరోసిస్ అనేది లేదంటే స్కోలియోసిస్, వెన్నుపాము ఒక సైడ్కి వంగటం కానీ జరుగుతుంది ఆర్థోపెడిక్ కాంప్లికేషన్స్ తీసుకుంటే. అండ్ ఆస్టియోపోరోసిస్ ని ఓవర్కమ్ చేయడానికి స్కూల్ గోయింగ్ కిడ్స్ అయితే పర్వాలేదండి, బట్ రిమైనింగ్ ఆల్మోస్ట్ అందరూ కూడా, నేను లాస్ట్ టైం మస్కులర్ డిస్ట్రోఫీ అవేర్నెస్ డే రోజు కూడా చూశాను, అందరూ 4 గోడల మధ్యకే పరిమితం అవుతున్నారు. కొంచెం మీ 4 గోడల నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. అండ్ ఎర్లీ మార్నింగ్ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ చేయండి బాడీని. అండ్ అది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. మన బోన్స్ లో ఏంటంటే డైలీ కొత్త కణాలు ఫామ్ అవుతూ ఉంటాయి, పాత కణాలు పోతూ ఉంటాయి. సో నార్మల్ ఇండివిజువల్స్ లో కూడా జరుగుతుందండి, బట్ ఆస్టియోపోరోసిస్ లో అది ఇంకొంచెం ఎక్కువ జరుగుతుంది. సో అందుకని బోన్స్ డొల్లతనం అనేది చాలా కామన్ మస్కులర్ డిస్ట్రోఫీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. ఎందుకంటే అసలు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వం. ఎర్లీ మార్నింగ్ మీరు బాడీ అంటే ఎంత ఎక్స్పోజ్ అయితే మనకి అంత బెటర్. అండ్ ఎక్స్పోజ్ అవ్వమన్నాను కదా అని చెప్పి రేపు పొద్దున్న ఇప్పుడు లేదంటే ఇప్పుడు సెషన్ అయిన తర్వాత 2 o'clock వెళ్ళి ఎండలో కూర్చోవద్దండి దయచేసి, మళ్ళీ అందరికి డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ ఏంటంటే క్రానిక్ రెస్పిరేటరీ ఇన్సఫిషియన్సీ డ్యూ టు రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజెస్. నేను ఇందాక చెప్పా కదా, ఛాతీ అంతా చిన్నగా అయిపోతుంది,
మనం షాలో బ్రీతింగ్ ఎక్కువగా అలవాటు చేసుకుంటాం, ఎక్కువ టైమ్స్ బ్రీత్ చేస్తాం. సో దాన్ని స్లోగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లో తగ్గించవచ్చు. స్లీప్ యాప్నియా అనేది అలాగే హైపో వెంటిలేషన్, షాలో బ్రీతింగ్స్ ఉన్నప్పుడు వెంటిలేషన్ కూడా తక్కువ జరుగుతుంది, మజిల్ కి కూడా ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది అండ్ పేషెంట్స్ చాలా వీక్ గా ఫీల్ అవుతారు. అలాగే కార్డియాక్ కాంప్లికేషన్స్ ఏంటంటే కార్డియో మయోపతి, అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎరిథ్మియాస్. మీరు బెడ్ రిడన్ అయ్యి అసలు హార్ట్ కి బేసిక్ ఫిట్నెస్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేయకపోతే గనక కార్డియాక్ కాంప్లికేషన్స్ వస్తాయి అండ్ లైఫ్ కూడా ఎర్లీగా టెర్మినేట్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ కాంప్లికేషన్స్ ని ఓవర్కమ్ చేయాలి అంటే బేసిక్ మినిమం ఎక్సర్సైజ్ మాత్రం మస్ట్ అండి. మెయిన్ గా మస్కులర్ డిస్ట్రోఫీ పేషెంట్స్ అందరికీ కూడా. హోప్ నా క్లాస్ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ టు ARDO అండ్ శోభారాణి గారు, రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ సార్. అసలు మస్కులర్ డిస్ట్రోఫీ అంటే ఏంటి, డిఎండి అంటే ఏంటి, ఆ, దానికి తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, చాలా క్లియర్గా క్లిస్టర్ క్లియర్గా చెప్పారు సార్. అసలు ఎలా అటాక్ అవుతుంది ఫ్రమ్ బిఫోర్ బర్త్, పుట్టక ముందు నుంచి పుట్టిన తర్వాత, ఆ జబ్బు మనకి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా చాలా మంచి మంచి ఇన్సైట్స్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ సార్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇది అండి ప్రతి ఒక్కరు అందరికీ చాలా చక్కగా అర్థమైంది నాకు తెలిసి, ఎందుకంటే చాలా క్లియర్గా ఒక అరటిపండు వలిచి పెట్టినట్టుగా చెప్పారు సారు. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ మరొకసారి డిఎండి అవేర్నెస్ డేకి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలండి. ఎస్ సార్. 1 or 2 డౌట్స్ ఉంటే తీసుకుందాం. ఎస్ సార్. ఓకేనా, ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వబడుతుంది, మీరు మాట్లాడవచ్చు. హంస గారు అడిగారండి సెకండ్ పాయింట్ మళ్ళీ చెప్పగలరా అని. ఏ సెకండ్ పాయింట్ అండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చెప్పగలరా? హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది. హంస మేడం ఉన్నారా? మరొకసారి అడగండి మీ ప్రశ్న. హరి రెడ్డి సార్ అడగండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హ్యాపీ వినాయక చతుర్థి సార్. థ్యాంక్ యూ అండి. సార్ ముందుగా నా క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు నాకు మా ఫ్యామిలీలో ఇండస్ట్రీ ఎవరికి లేదు సార్, ఇది మస్కులర్ డిస్ట్రోఫీ అనేది. నాకు 16 years తర్వాత నాకు ఇది అటాక్ అయింది సార్. అంతకుముందు స్కూల్కి వెళ్తా ఉంటే బాగానే ఉండేది సార్. ఫస్ట్ ఏమంటే నాకు ఈ షివరింగ్ వస్తా ఉంది, దానివల్ల కొంచెం నడవడానికి ఇబ్బందిగా అవుతాను సార్. నాకు 16 years తర్వాత నాకు అటాక్ అయింది. ఇప్పటికీ అట్లే ఉంది, కానీ బెటర్గా ఉంది సార్. అయితే బెడ్ అయితే ఏం లేదు, నా వర్క్ నేను చేసుకోగలుగుతున్నాను, చేసుకుంటున్నాను సార్. ఇబ్బంది అయితే ఏం లేదు సార్. బై సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటాను, వెళ్తున్నాను పోతున్నాను సార్. ఇన్ ఫ్యూచర్ ఏమన్నా, ఇప్పుడు నాకు పెళ్ళయింది సార్, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్లో ఇప్పుడు ఏమన్నా టెస్టులు చేయాలన్నా, లేదంటే ఏమన్నా వాళ్ళకి ఏమన్నా నా హిస్టరీ తర్వాత వాళ్ళకి ఏమన్నా వస్తుందా అని నాకు ఒక చిన్న సందేహం సార్. పిల్లలకి వయసు ఎంత అండి? సార్ ఒక పాపకి 2 years, ఒక పాపకి 6 years సార్. అంటే ప్రస్తుతం ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా, ఇద్దరు పాపలే కదా? 2 అమ్మాయిలే సార్. అది యూజువల్ గా లేడీస్ ఎప్పుడు క్యారియర్సే ఉంటారండి. మీకే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు యూజువల్ గా చిల్డ్రన్ అంతగా సఫర్ అవ్వరండి, వాళ్ళు ఎస్కేప్ అవుతారు. ఆ, ఏమన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళొచ్చు అండి, ఇప్పుడు ఏమీ అవసరం లేదు. అదే సార్ నా క్వశ్చన్ అదే సార్. సార్ దీంతో ప్రోటీన్ ఫుడ్స్ ఏమన్నా, దీనికి ఏమన్నా మనం ఏమన్నా మీరేమన్నా సజెస్ట్ చేస్తారు సార్?
మీరు హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలండి. ఏదైనా ఒక దాని మీద రిలే అవ్వకూడదు. మీకు కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్ ఈక్వల్ అమౌంట్స్ లో కావాలి. మీరు ఒక డైటీషియన్ ఐడియా తీసుకుని అది ఫాలో అవ్వండి. ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్ కానీ మీకు ఆకుకూరలు వీటి మీద ఎక్కువ రిలై అవ్వండి. ఓకే సార్. అండ్ ప్రోటీన్ కూడా ఈక్వల్ అమౌంట్ తీసుకోవాలండి. మీరు ఆ, ఏ ఒక్కటి కూడా అవాయిడ్ చేయడానికి లేదు. మీ మీ మీల్ ప్లేట్ మొత్తం బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అది లంచ్ అయినా, డిన్నర్ అయినా, మీ బ్రేక్ఫాస్ట్ అయినా అన్నీ ఓకే. ఉండే చూసుకోవాలి. అదే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఇంకా ఎవరికైనా ఏమైనా డిఎండి పైన కానీ ఇంకేమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగండి. సో మనందరి కోసం ఇంత మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేసి ఇంత మంచి విషయాలను మనందరం గుర్తించుకునేలా మనకు హెల్ప్ చేస్తున్న శోభరాణి మేడంకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఈ సందర్భంగా. ఎందుకంటే తను ఒక 3-4 డేస్ నుండి కొద్దిగా సిక్ అయినా కానీ మనం అన్ని విషయాలు నేర్చుకోవాలి, ప్రతిదీ సెలబ్రేట్ చేసుకోవాలి, ప్రతి ఒక్క విషయం అవగాహన మనకు రావాలి అని మేడం ముందుకు వచ్చి ఇన్ని విషయాలు చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. శ్రీ మేడం మీ ప్రశ్న అడగండి మేడం. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. చేసా మేడం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. సార్ మీకు కూడా. థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం. సార్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే నాకు బాగా కళ్ళు లాగేస్తున్నాయి సార్, హెడేక్ వచ్చేస్తుంది వెంటనే. అంటే ఒకటమ్మా, శ్వాస ఎక్కువగా తీసుకుని మీరు ఆ ఎక్స్ట్రీమ్ రేంజ్కి వెళ్ళొద్దు. మీరు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందే ఆపేసేయండి. ఆపితే కనుక మీకు ఆ కళ్ళు తిరగటం అట్లా పెయిన్స్ అవి రావు అనమాట. మీరేంటంటే బాగా ఎక్స్ట్రీమ్స్ చేస్తున్నారు. పీక్ ఎక్స్పిలేటరీ ఫ్లో రేట్ అని టెస్ట్ ఉంటుంది. మీ లిమిట్ ఏదో ఆ టెస్ట్ లో తెలుస్తుంది. ఆ లిమిట్ కంటే కొంచెం తక్కువే. ఇప్పుడు మీకు గాలి శ్వాస తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు జనరల్ గా 30 సెకండ్స్ ఆర్ 40 సెకండ్స్ మనం శ్వాస పీల్చగలం. మీరు 25 సెకండ్స్ కి ఆపేసేయండి అమ్మా, అప్పుడు ఆ ప్రాబ్లం రాదు మీకు. ఇప్పుడు క్యాండిల్ బ్లోయింగ్ ఉందనుకోండి, క్యాండిల్ బ్లోయింగ్ మీరు 1 feet లో ప్రాబ్లం లేదనుకున్నప్పుడు 1 feet లోనే కొన్నాళ్ళు చేయండి. ఆ తర్వాత 1.5 feet కి పెంచండి. మీరు ముందే 3 feet పెట్టి ఊదాలని చూస్తే మీరు అంత కెపాసిటీ, మీ లంగ్ కెపాసిటీ అంత తీసుకోలేదన్నమాట. ఇవి కూడా ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయి సార్. ఈ షోల్డర్స్ లో కూడా ఎక్కువ పెయిన్స్ వస్తుంది. మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో ఏంటంటే బాడీని రిలాక్స్ చేయడం కోసం చేస్తారు. అదొక రిలాక్స్ యాక్టివిటీ. దాన్ని కూడా మీరు అది ఎక్సర్సైజ్ అయినట్టు బాడీని స్ట్రెయిన్ చేస్తున్నారంటే మీరు చేసే విధానం తప్పు. ఓకేనమ్మా? ఓకే సార్. అదే బ్రీతింగ్ కూడా నేను 5 seconds 3 seconds అలానే సార్, ఎక్కువసేపు చేయలేకపోతున్నాను, బాగా హెడేక్ వస్తుంది నాకు. అదే మేబీ మీ లంగ్ కెపాసిటీ బాగా తగ్గిందేమోనండి. అది ఒకసారి పల్మనాలజిస్ట్ కానీ ఎవరికైనా ఒకసారి చూపించండి. చూపిస్తే వాళ్ళు ఫ్లో రేట్ టెస్ట్ చేస్తారు. ఫ్లో రేట్ టెస్ట్ చేస్తే మీ కెపాసిటీ ఏంటనేది తెలుస్తుంది. తెలిసిన దాన్ని బట్టి మీరు ఫర్దర్ ఎక్సర్సైజ్ ఎంత చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. సార్ రియల్మీ C65FG హ్యాండ్ రైస్ చేశారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకో. మీ డౌట్ ఏంటండి, అడగండి. సార్ మా పాప సుశీలత సార్, పాపని చిన్న తొరుపుల్లాగా వచ్చేస్తుంది సార్. ఇప్పుడు వెళ్ళి మొత్తము ఏమొస్తుందమ్మా? ఇలా చెప్పండి అమ్మా. రూపాయి బిళ్ళలు ఎలా కొంటాము అలాగా
చిన్న దద్దుర్లాగా వచ్చేస్తున్నది. పాదాల మీద, చేతుల మీద, ఒళ్ళు మొత్తం వచ్చేస్తున్నది సార్. ఒకసారి డెర్మటాలజిస్ట్ చర్మ వ్యాధి నిపుణులకి చూపించండి అమ్మా. చూపిస్తే ఏంటి అనేది ప్రాపర్ గా డయాగ్నోస్ చేస్తారు. అది మస్కులర్ డిస్ట్రోఫీకి రిలేటెడ్ కాదు, సమ్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందనుకుంటా. ఒకసారి వాళ్ళని కలవండి. ఇంకో పాపని అలాగా, పెద్ద పాపన అలాగే అయిపోయింది, చిన్న పాపని ఇంకా అలాగే అయిపోయేసారు. పాప నడుస్తూ నడుస్తూ ముందు పాప పడిపోయేది, చిన్న పాప నడుస్తూ నడుస్తూ పడదు, ఎంత దూరమైనా నడిచేస్తున్నది. కొద్ది కూర్చొని లేగడం చాలా ఇబ్బందిగా అయిపోతున్నది. పాస్కేస్తే ఎల్లో కలర్ వస్తున్నది సార్. అదేనమ్మా, ఒకసారి చూపించండి. ప్రాపర్ టెస్ట్లు అవి జరగాలి. జరిగితే మనకి ఏంటి అనేది ఆ, నిర్ధారణ వస్తుంది. ఇప్పుడు ఇట్లా జనరల్ గా చెప్పలేం మనం. ఒకసారి చర్మ వ్యాధి డాక్టర్కి చూపించండి. ప్యాస్ ఎల్లో అంటే వాటర్ అది బాగానే తాగుతుందా? లిక్విడ్స్ అవి బాగా తీసుకుంటుందా? బాగా తీసుకుంటారు సార్. అదేలే, ముందు ఒకసారి స్కిన్ డాక్టర్కి చూపించి ఆ, ఏం చెప్పారో దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. ఎక్సర్సైజ్ చేస్తుంటే ఫిజియోథెరపీ చేపించాను కదా సార్ నేను. అవునా? ఫిజియోథెరపీ చేపించేసి ఒక 10 నిమిషాలు అలాగా స్టార్స్ వదిలేసేలాగా చేతులు కాళ్ళు అలా వదిలేస్తారు. వాయిస్ క్లారిటీ లేదమ్మా, ఒకసారి అలాగని నేను 4 రోజులు అయిపోయినది, ఫిజియోథెరపీ చేపించలేదు నేను, భయం పుట్టిపోయి. అలాగే చేతులు కాళ్ళు అలాగే లూజు వదిలేస్తారు సార్. లూజు వదిలేసి బుర్ర తిప్పుతున్నది, కళ్ళు తిరుగుతున్నావు అని అనుకొని ముందు మొక్కను అలా గొరిగిపోతుంది సార్, మరి లేగలేకపోతున్నది. అది ఫిజియోథెరపీ చేస్తే అలాగ అవుతున్నాయి సార్. అది ఒకసారి చెక్ చేయాలమ్మా. అయితే చెక్ చేస్తే గానీ కరెక్ట్గా చెప్పలేము. అది ఫిజియోథెరపీ వలన కాదమ్మా, చేసే విధానంలో కొంచెం ఏమన్నా మార్పు చేస్తే చేయగలుగుతారు. బాడీని కూడా ఓవర్ స్ట్రెయిన్ చేయకూడదన్నమాట. నేను అంత ప్రెషర్ చేసేసి నేను చెయ్యను సార్. మామూలుగా నార్మల్ గా కొద్ది చేస్తున్నాను. బరువు ఏటి చేతులకి ఏటి ఇవ్వలేదు సార్. అదేలే, అది ఒకసారి కొన్ని ఫిజియోథెరపిస్ట్ దగ్గరికే తీసుకెళ్ళి మీరు చేసే విధానం కరెక్టా కాదా అని చూపించండి. మీరు ఎక్కడమ్మా ఉండేది? ఈ శ్రీకాకుళం జిల్లా కవటిలు సార్. ఈ శ్రీకాకుళం హాస్పిటల్, జెమ్స్ హాస్పిటల్ ఫిజియోథెరపీకి 20 రోజులు ఉంటుంది సార్. వాళ్ళే చెప్పాలి, అమ్మ ఇలాగే చెయ్యు అని అనుకున్నంతే అలాగే చేస్తున్నాను సార్ ఇక్కడ. అదేలేండి, అదే ఒకసారి మళ్ళీ తీసుకెళ్ళి చూపించండి అమ్మా. అది ఏంటంటే మనకి జూమ్ లో చెప్పటం కష్టం. అది ఫిజికల్ గా పాపని క్లియర్ గా అసెస్ చేసి దాన్ని బట్టి తను మజిల్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో దానికి తగ్గట్టు చేయించాలి. ఇప్పుడు అవన్నీ మీరు చేయలేరు కాబట్టి మీరు ఇదివరకు ఉన్న స్టేజ్ లోనే చేపిస్తున్నట్టున్నారు, అందుకని కష్టం అవుతుంది. మీరు ఒకసారి ఫిజియోథెరపీ దగ్గరికే తీసుకెళ్ళి ఒకసారి మీరు చేయించేది చూపించండి, మీకు క్లారిటీగా చెప్తారు. సార్ మళ్ళీ చిన్న పాపను అలాగే ఇంకొక పాప ఇంకా అలాగే ఇచ్చారు. ఓకే అమ్మా. పెద్ద పాపకి ఫస్ట్ అయింది, ఇప్పుడు చిన్న పాపని అలాగే అవుతుంది. చిన్న అదేలే. పాపని ఇంకా అలాగే అవుతుంది సార్ ఇప్పుడు. మ్మ్హ్మ్. ఆ పాపని టెస్ట్ చేస్తే LGM DMDM అని వచ్చింది సార్. అదేలే అమ్మా, లిమ్ గడ్డలు. పెద్ద పాపని లిమ్ గార్డులు వచ్చింది, చిన్న పాపని LGM వచ్చింది. అదేలే అమ్మా, ఓకే. ఎస్ సార్, మీరు మ్యూట్లో ఉన్నారు సార్.
యా, సంజయ్ గారు మెసేజ్ పెట్టారు. డిఎండి రీసెంట్లీ జెనెటిక్ వ్యాక్సిన్ వచ్చిందని చెప్పారు కదా అమెరికాలో అని. అది ప్రాపర్గా ఇంకా అనౌన్స్ చేయలేదండి. అది అమెరికా కాదనుకుంటా, ఇటలీ. అది సబ్జెక్ట్ టు ద కరెక్షన్. క్లియర్గా తెలిసిన తర్వాత నేను కామెంట్ చేయగలను. ఎస్ సార్. యా, సమ్ పీపుల్కి ఎల్జిఎండి ప్రాబ్లమ్స్ ఉన్నా డిఎండి సిమ్టమ్స్ వస్తున్నాయి. ఎందుకు అది ఎవరూ చెప్పలేమమ్మా. ఎస్ సార్. సూపర్ సార్. చాలా చక్కటి విషయాలు అందించిన మన ప్రవీణ్ కలపాల సార్కి ధన్యవాదాలు. ఈరోజు డిఎండి అవేర్నెస్ డే సందర్భంగా చాలా అద్భుతమైన విషయాలు మన లోపల ఉన్న చిన్న చిన్న సందేహాలను కూడా నివృత్తి చేసినందుకు డాక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ మన కోసం క్రియేట్ చేసి మన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న శోభరాణి మేడంకి మరొకసారి మనందరం ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు వినాయక చవితి స్పెషల్గా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా మన లైఫ్లో ఉన్న విఘ్నాలన్నీ దూరం చేసుకొని మంచి సుఖశాంతులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, డాక్టర్ ప్రవీణ్ సార్. థ్యాంక్ యూ శోభరాణి మేడం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ అటెండింగ్ దిస్ వండర్ఫుల్ మీటింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. Yes.